అందరికీ వందనములు. నేను బెంజమిన్ కొమానపల్లి జూనియర్, పాస్టర్ ఆఫ్ న్యూ సిటీ చర్చ్, హైదరాబాద్. నేను మిమ్మల్ని న్యూ సిటీ చర్చ్ పాడ్కాస్ట్కి ఆహ్వానిస్తున్నాను. ఈ పాడ్కాస్ట్లో న్యూ సిటీ చర్చ్లో బోధించబడిన వర్తమానాలు వినగలుగుతారు. ఇప్పుడు వినబోతున్న వర్తమానము ద్వారా విశ్వాసములో ఎదిగి బలపరచబడతారని, ఆశీర్వదించబడతారని నమ్ముతున్నాను. సిలువ మీద యేసుక్రీస్తు చేసిన కార్యము తర్వాత క్రైస్తవులుగా మనము ఎటువంటి జీవితము జీవించాలి అనేటటువంటి అంశం మీద నేను లాస్ట్ 2 weeks కూడా మాట్లాడాను. ఈ 3rd week కూడా 3వ వారం కూడా అదే సిరీస్లో కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. కానీ ఈరోజు ప్రత్యేకంగా అనేక మంది బాప్టిజం కూడా తీసుకుంటున్నారు. సో ప్రత్యేకంగా రక్షణ అనే విషయం గురించి నేను మాట్లాడాలని కోరుకుంటున్నాను. అందరూ రక్షణ అనండి. రక్షణ. అందరు గట్టిగా రక్షణ. రక్షణ. గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనము సిలువ తర్వాత జీవించేటటువంటి జీవితం గురించి మాట్లాడుతున్నాము. కాబట్టి మనము దేని గురించి ఆలోచించినా, ఎటువంటి విషయం గురించి ఆలోచించినా, క్రీస్తు చేసిన కార్యము బట్టి నా జీవితము ఎలాగ మార్చబడుతుంది, క్రీస్తు చేసిన కార్యము బట్టి నా ప్రవర్తన ఎలా మారాలి, నా ఆలోచన ఎలా మారాలి. గమనించండి, ప్రవర్తన మార్చబడక ముందర ఆలోచన మార్చబడాలి. హల్లెలూయా. చాలా మంది క్రైస్తవులు వాళ్ళ ప్రవర్తన మార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రవర్తన కన్నా ముందర మారాల్సిందేంటి? నీ ఆలోచన. నీ ఆలోచన ఎప్పుడైతే మార్చబడుతుందో నీ మాట్లాడడం, నీ మాట కూడా మార్చబడుతుంది. నీ మాట, నీ ఆలోచన ఎప్పుడైతే మార్చబడుతుందో నీ ప్రవర్తన కూడా ఆటోమేటిక్గా మార్చబడుతుంది. హల్లెలూయా. సో గమనించండి, మనము ఎప్పుడైతే నూతన సృష్టిగా మార్చబడ్డామో, లేకపోతే ఎప్పుడైతే రక్షణలోకి వచ్చామో, దేవుని యేసుక్రీస్తుని విశ్వసించామో, ఆయన కృప ద్వారా, ఆయన రక్తము ద్వారా, ఆయన సిలువ మీద చేసిన కార్యము ద్వారా మనకి రక్షణ కలిగింది అనే విషయం తెలుసుకోగానే వాక్యం తెలియజేస్తుంది ఏంటంటే, మనము రక్షింపబడ్డామంట. హల్లెలూయా. ఈ రక్షణ గురించి హెబ్రీయులకి రాసిన పత్రిక 2వ అధ్యాయం ఒకసారి మన బైబిల్ తెరుచుకుందాం. చూడండి, హీబ్రూస్ చాప్టర్ 2 verse 1 మొదటి వచనం ఒకసారి చదవండి. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. హల్లెలూయా. గమనించండి, ఇంగ్లీష్ లో ఏమంటాడంటే, therefore we must give earnest heed, more earnest heed to the things that we have heard lest we drift. అంటే the things that we have heard అంటే ముందర విన్న విషయాలకే ఇంకా చాలా జాగ్రత్తగా ఆలోచించాలంట. అటువంటి విషయాల మీద ఇంకా ధ్యానించాలంట, ఇంకా దాని గురించి సరిగ్గా తెలుసుకోవాలంట. అది తెలుసుకోకపోతే జరిగేటటువంటి ప్రమాదం ఏంటంటే, ఇంగ్లీష్లో దట్ యూ విల్ డ్రిఫ్ట్ అవే అని ఉంటుంది. అంటే నువ్వు ఉన్నటువంటి మార్గము నుంచి వేరే మార్గంలోకి వెళ్ళిపోవడం మొదలు పెడతావంట. హల్లెలూయా. సో మన జీవితంలో రక్షణ గురించి కూడా మాట్లాడుతున్నాడు. ప్రత్యేకంగా ఇక్కడ ఈ 2వ అధ్యాయంలో రక్షణ గురించి మాట్లాడుతున్నాడు అన్నమాట. 3వ వచనం చదవండి. లేకపోతే ఇంత గొప్ప రక్షణను, ఇంత గొప్ప రక్షణ, అందరు గొప్ప రక్షణ అనండి. గొప్ప రక్షణ. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడలా ఎలాగు తప్పించుకుందుము. గమనించండి, మనము ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేస్తే ఏం జరుగుతుందంట? మనము తప్పించుకోలేమంట. దేని నుంచి తప్పించుకోలేము? సాతాను యొక్క కార్యములు, లేకపోతే సాతాను యొక్క ప్రణాళిక, లేకపోతే శాపము నుంచి మనకి దేవుడు విమోచించిన, దేవుడు మనల్ని రక్షించిన, మనము నిర్లక్ష్యం చేస్తే మన జీవితంలో, ఇఫ్ వీ నెగ్లెక్ట్, what will happen? We cannot escape. మనము దాని నుంచి తప్పించుకోలేకపోతున్నామంట. అందరికి అర్థమవుతుంది కదా? సో మన జీవితంలో రక్షణ గురించి ఆలోచించినప్పుడు కూడా చాలా మంది క్రైస్తవులు ఏమనుకుంటారు, రక్షణ అంటే నేను పరలోకానికి వెళ్తున్నాను. పరలోకానికి వెళ్తున్నాము, 100% కరెక్టే. కానీ దానితో అక్కడికి ఆగిపోవట్లేదు. రక్షణలో ఎంతో దేవుని యొక్క కృప, దేవుని యొక్క మర్మము, దేవుని యొక్క జ్ఞానము ఎంతో ఉన్నది అనేది మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. సో రక్షణ గురించి మాట్లాడుతున్నప్పుడు నిర్లక్ష్యం చేసామనుకోండి, ఆ రక్షణ గురించి నాకు ముందరే తెలుసు, నేను ఎప్పుడో యేసుక్రీస్తుని అంగీకరించేశాను, రక్షించబడ్డాను, పరలోకానికి వెళ్తున్నాను అని. కానీ ఆ రక్షణ నుంచి పొందుకోవాల్సినటువంటి విషయాలు మనం తెలుసుకోవట్లేదు అనుకోండి, మన జీవితంలో అవి అనుభవించకుండానే మన జీవితాలు గడిచిపోతాయంట. అర్థమవుతాయి? ఒకసారి గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. సో గుర్తుపెట్టుకోండి, పాత నిబంధనలో లేనటువంటి రక్షణ ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. ఈ రక్షణ గురించి ఆలోచించినప్పుడు ఒక మెయిన్ డిఫరెన్స్ పాత నిబంధనకి కొత్త నిబంధనకి ఏంటంటే, పాత నిబంధనలో ఎప్పుడైతే ధర్మశాస్త్రం వచ్చి ధర్మశాస్త్రంలో జీవించడం మొదలు పెట్టారో,
అన్నీ కూడా దేవుని గురించి ఆలోచించిన, దేవునితో ఒక మానవుడి యొక్క సంబంధం గురించి ఆలోచించిన, దేవుని నుంచి ఏదన్నా పొందుకోవాలన్నా ప్రతిదీ కూడా ధర్మశాస్త్రము ద్వారా ఆలోచించాల్సి వచ్చేది, ధర్మశాస్త్రము ద్వారా ప్రవర్తించేవారు. కానీ ఇప్పుడు పాత నిబంధన ధర్మశాస్త్రం వచ్చేసేటప్పటికి ఏంటి, అన్నీ కూడా వాళ్ళ క్రియలు బట్టి, అర్థమవుతుంది కదా, వాళ్ళ క్రియలు బట్టి దేవుని గురించి ఆలోచించేవారు. వాళ్ళ క్రియలు బట్టి దేవునితో సహవాసం చేసేవారు. వాళ్ళ క్రియలు బట్టి దేవుని నుంచి ఏదన్నా పొందుకోవాలంటే పొందుకునేవారు. కానీ ఇప్పుడు మనము నూతన నిబంధనలోకి వచ్చేసేటప్పటికి ఆ క్రియలు లేకుండా దేవునితో సంబంధము స్థాపించబడుతుంది. హల్లెలూయా. దేవునితో సంబంధం స్థాపించబడుతుంది మన క్రియల ద్వారా కాదు, కానీ యేసు క్రీస్తు చేసిన క్రియలు. హల్లెలూయా. సో ఇప్పుడు మన క్రియల ద్వారా మన సంబంధము స్థాపించబడట్లేదు కాబట్టి, మన క్రియల ద్వారా మనము పొందుకోవట్లేదు కాబట్టి, మన క్రియల ద్వారా దేవుని యొక్క మనసు మన పట్ల మార్చబడట్లేదు కాబట్టి, ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రక్షింపబడిన తరువాత మనం అందరము కూడా వీ హ్యావ్ కమ్ ఇన్ టు ఏ ప్లేస్ ఆఫ్ రెస్ట్. మనము విశ్రాంతి యొక్క స్థలముకి రావడం జరిగింది. హల్లెలూయా. విశ్రాంతి యొక్క స్థలముకి రావడం జరిగింది. అందుకనే మత్తయి సువార్త 11వ అధ్యాయంలో కూడా యేసుక్రీస్తు అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ ఏమంటాడంటే, ఇంగ్లీష్లో ఏమంటాడంటే, ఆల్ దోస్ హూ ఆర్ హెవీ లేడెన్ కమ్ అంటు మీ అండ్ ఐ విల్ గివ్ యూ రెస్ట్. ప్రయాసపడి భారం మోస్తున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చేదను. నేను నీకు విశ్రాంతినిచ్చేదను అంటున్నాడు. ఎందుకు విశ్రాంతినిచ్చేదను అంటున్నాడు? ఎందుకంటే ఆయన వచ్చే వరకు కూడా మతము నుంచి, ధర్మశాస్త్రము నుంచి వచ్చినది వాళ్ళకి విశ్రాంతి కాదు. మతము నుంచి, ధర్మశాస్త్రము నుంచి వచ్చినది వాళ్ళకి పని, క్రియలు. ఒక క్రియ తర్వాత ఇంకొక క్రియ, ఒక క్రియ తర్వాత ఇంకొక క్రియ, క్రియలు చేస్తూనే బతకాలి. అది చేస్తూ ఉంటేనే దేవునితో సంబంధం. ఆ క్రియలు లేవనుకోండి, దేవునితో ఆ సంబంధము విరిగిపోయేదన్నమాట. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడు, నా దగ్గరికి రండి, ఎందుకు నేను మీకు విశ్రాంతినిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఈ విశ్రాంతి గురించి నేను ఈరోజు మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ విశ్రాంతి గురించి మనం అర్థం చేసుకోగలిగినట్లయితే, నిజంగా ఒక క్రైస్తవుడు, రక్షింపబడిన వ్యక్తి ఏ విధంగా జీవించాలో మనము అర్థం చేసుకుంటాము. ఒకసారి అర్థమవుతా, ఒకసారి గట్టిగా హల్లెలూయా అనండి. హల్లెలూయా. ఓకే, చూడండి, గలతీయులకి రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం చదవండి. క్రొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుటయందేమీ లేదు, పొందకపోవుటయందియు ఏమీ లేదు. హల్లెలూయా. సో గమనించండి, ఇక్కడ ఒక క్రియ గురించి మనము ఉదాహరణ చూస్తున్నాము. ఇక్కడ సున్నతి అనేటటువంటి క్రియ గురించి వచ్చేసేటప్పటికి, when it comes to circumcision, పాల్ ఏమంటున్నాడు, నువ్వు క్రీస్తులో ఉన్నట్లయితే, ఇంగ్లీష్లో చూడండి, ఇన్ క్రైస్ట్ there is neither circumcision nor uncircumcision avails anything but a new creation. హల్లెలూయా. అంటే నువ్వు నూతన సృష్టిగా మార్చబడడమే అన్నిటికైనా ముఖ్యమైన క్రియ, లేకపోతే అన్నిటికైనా ముఖ్యమైన అంశం అన్నమాట. నువ్వు ఎటువంటి క్రియ చేసి దేవుని దగ్గరకు వస్తున్నావు అనేది ముఖ్యం కాదు. అందుకనే గమనించండి, పాత నిబంధనలో చూసినట్లయితే సున్నతి గురించి ఎంతో వివరంగా రాసుంటది, అది ఒక ఆజ్ఞ. కానీ ఇప్పుడు నూతన నిబంధనలకు వచ్చేసేటప్పటికి పాల్ ఏమంటున్నాడు, దానికి ఎటువంటి, క్రీస్తులో వచ్చేసేటప్పటికి దానికి ఎటువంటి మీనింగే లేదు అంటున్నాడు. నువ్వు వెదర్ యు ఆర్ సర్కమ్సైజ్డ్ ఆర్ అన్సర్కమ్సైజ్డ్, ఆ క్రియ ద్వారా నువ్వు దేవుడి నుంచి ఏమీ పొందుకోవట్లేదు. ఆ క్రియ ద్వారా దేవుడు నిన్ను ఎప్పుడు ఎక్కువ ప్రేమిస్తాడు అని కాదు. ఆ క్రియ ద్వారా నువ్వు దేవుడి నుంచి ఏదో దేవునిలో స్థాపించబడతావు అనేది కాదు. కానీ యేసుక్రీస్తు చేసిన కార్యము ఎప్పుడైతే నువ్వు విశ్వసిస్తావో అప్పుడు నువ్వు స్థాపించబడతావు. హల్లెలూయా. అందుకనే లాస్ట్ వీక్ మనం చూసాము, యోహాను సువార్త 6వ అధ్యాయంలో కూడా యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఏమంటారు, మేము ఎటువంటి క్రియలు చెయ్యాలి అని అడుగుతారు. ఎటువంటి క్రియలు చేయాలి అన్నప్పుడు యేసుక్రీస్తు ఏమంటాడు, మీరు చేయాల్సింది ఒకే క్రియ. ఆ క్రియ ఏంటి, నాలో విశ్వసించాలి అంటాడు. హల్లెలూయా. సో మనం ఎప్పుడైతే క్రీస్తులో విశ్వసిస్తామో ఆ రక్షణలోకి స్థాపించబడుతున్నాం. ఎప్పుడైతే విశ్వాసముతో, ఎప్పుడైతే when we believe we have entered into the rest, అప్పుడు ఆ విశ్రాంతిలోకి వచ్చాం. కానీ ఇప్పుడు మన జీవితంలో ఎక్కడైనా ఆ నమ్మకము లేకుండా, ఆ విశ్వాసము లేకుండా మనము జీవిస్తున్నాం అనుకోండి, ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, విశ్రాంతి స్థలము దేవుడు మన కొరకు తయారు చేసిన ఆ విశ్రాంతి మనము పొందుకోవట్లేదు. ఆ విశ్రాంతి స్థలములోకి మనము అడుగు పెట్టట్లేదు అన్నమాట. హల్లెలూయా. చూడండి, హెబ్రీయులకి రాసిన పత్రిక 4వ అధ్యాయానికి మన బైబిల్ తెరుచుకుందాం.
హెబ్రీయులకి రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఇక్కడ మరి ఒకసారి రక్షణ గురించి అలాగే నూతన నిబంధన గురించి రాయడం మొదలు పెడతాడు అనమాట. పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి తేడాలు లేకపోతే డిఫరెన్సెస్ చెప్పడం మొదలు పెడతాడు. కానీ దానికన్నా ముందర కూడా ఒకసారి గమనించండి, మనము రక్షణ గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ అందరూ కూడా చాలా మంది రక్షింపబడిన వ్యక్తులను నమ్ముతున్నాను. సో రక్షణ గురించి మాట్లాడుతున్నప్పుడు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకుందాము. యోహాను సువార్త 6వ అధ్యాయము 16వ వచనం ద్వారా మనం ఏం తెలుసుకున్నాము? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడంట. ఎంత ప్రేమించాడు? మనము పాపములో ఉన్నప్పటికీ, దేవుని నుంచి దూరంగా ఉన్నప్పటికీ మనల్ని ఎంత ప్రేమించాడంటే ఆయన ఏకైక కుమారుడిని నీ కొరకు నా కొరకు పంపించాడు. మనము ఎప్పుడైతే ఆ కుమారుడిలో విశ్వసిస్తామో అప్పుడు మనం రక్షింపబడతామంట. హల్లెలూయా. ఓకే, ఈ గమనించండి, ఆయన ప్రేమించాడు కాబట్టి ఆయన కుమారుడిని పంపించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో మనం ఏం చూస్తాము? ఈ రక్షణ మన జీవితంలోకి ఎలాగొచ్చిందంట? ఆయన కృప ద్వారా మన విశ్వాసము ద్వారా మనము పొందుకున్నాము. హల్లెలూయా. ఆమేన్. సో గమనించండి, యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఎటువంటి క్రియ కనిపించట్లేదు. ఆయన కృప కనిపిస్తుంది, ఆయన ప్రేమ కనిపిస్తుంది, మన విశ్వాసము కనిపిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఏం కనిపిస్తుంది? ఆయన కృప కనిపిస్తుంది, ఆయన ప్రేమ కనిపిస్తుంది, మన విశ్వాసము ద్వారా ఆయన బహుమానము మనము పొందుకోవడం కూడా కనిపిస్తుంది. హల్లెలూయా. అందుకని ఏమంటున్నాడు? ఇది మనకి ఇది క్రియల వలన కలిగినది కాదు గనుక ఇది దేవుని వరమే. ఇది దేవుని వరమే. హల్లెలూయా. సో ఇట్ ఈస్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది ఇంగ్లీష్ లో. సో ఇది మనం ఏదో మన కష్టము ద్వారా మనము పొందుకున్నది కాదు, అది దేవుని వరము, అది దేవుని బహుమానము. విశ్వాసముతో మనం పొందుకున్నాము. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే 2 పేతురు 1వ అధ్యాయం 3వ వచనంలో ఏం చూస్తున్నాము? ఆయన దయ ద్వారా, ఆయన కృప ద్వారా మనకి అనుగ్రహించింది ఏంటి? మన జీవమునకును భక్తికి కావలసినవన్నీ కూడా అనుగ్రహించాడంట. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ కూడా ఇది అనండి, దేవుడు ఆయన కృప ద్వారా నా జీవితానికి నా భక్తికి కావలసినవన్నిటిని దయచేశాడు. హల్లెలూయా. ఆమేన్. ఒకసారి దేవునికి చప్పట్లు కొట్టండి. ఆమేన్. నీకు దయచేశాడు. చూడండి, మళ్ళీ కూడా ఈ అధ్యాయంలో లేకపోతే ఈ వచనంలో కూడా మనం ఏం చూస్తున్నాము? ఆయన కృపను మనం మళ్ళీ చూస్తున్నాము, ఆయన ప్రణాళికను మళ్ళీ చూస్తున్నాము. మళ్ళీ మన క్రియలు ఎక్కడా కనిపించట్లేదు. ఇక్కడ క్రియలు కనిపించట్లేదు. క్రియ లేకుండా మన జీవమునకును భక్తికి కావలసినవన్నీ కూడా ఆయన అనుగ్రహించాడంట. ఇంగ్లీష్లో చూస్తే ఏమని ఉంటుందంటే, బై హిస్ డివైన్ పవర్ హ్యాస్ హీ గివెన్ అన్ టు us అని ఉంటుంది. ఆయన దైవ శక్తి ద్వారా మనకు అనుగ్రహించాడు. ఆయన దైవ శక్తి. ఈ దైవ శక్తి గురించి మాట్లాడితే ఈ శక్తి అంటే ఏంటి అని చూస్తే రోమన్స్ చాప్టర్ 1:16 చూడండి. రోమన్స్ చాప్టర్ 1:16 ఇక్కడ ఏమంటాడు? పాల్ రాస్తున్నాడు తెలుగులో. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యోధునికిని గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగ చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. అది దేవుని శక్తి అయి ఉన్నది. దేవుని శక్తి అయి ఉన్నది. హల్లెలూయా. ఆమేన్. దేవుని శక్తి ఏంటి? దేవుని శక్తి అంట సువార్త. హల్లెలూయా. ఆమేన్. సువార్త అంటే ఏంటి? దేవుని కృప గురించి తెలుసుకోవడము, దేవుని మంచితనము గురించి తెలుసుకోవడము, దేవుని యొక్క కనికరము గురించి తెలుసుకోవడము. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. సో ఈ కృప గురించి మనం ఎప్పుడైతే తెలుసుకుంటున్నామో నూతన నిబంధనలో, అది మనకి జీవితంలో మనకి శక్తి విడుదల అవుతుందంట. ఆ కృప ద్వారా విడుదల చేశాడు. కానీ గమనించండి, ఇక్కడ పాల్ ఏమంటున్నాడు ఇంగ్లీష్లో? ఐ యామ్ నాట్ అషేమ్డ్ ఆఫ్ ద గాస్పెల్ ఆఫ్ క్రైస్ట్. సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను, నేను సిగ్గుపడువాడను కాను అంటున్నాడు. గమనించండి, సువార్త అంటే మంచి వార్త అయినప్పుడు ఎందుకు సిగ్గుపడాలి? కానీ ఎందుకు రాస్తున్నాడు అలాగే? నేను సిగ్గుపడను అని ఎందుకు చెప్పాల్సి వస్తుంది? ఇప్పుడు చూడండి, మీ జీవితంలో ఏదైనా మంచి వార్త వచ్చింది అనుకోండి, పిల్లలు పుట్టారు, వీసా వచ్చింది, పెళ్ళి సంబంధం కుదిరింది, ఇల్లు కొనుక్కున్నారు, కారు కొనుక్కున్నారు, అది మంచి వార్త. చెప్పడానికి సిగ్గుపడుతుంటారా? లేదు. తెలిసిన వాళ్ళందరికీ చెప్పడానికి చూస్తారు, సంతోషంగా చెప్తుంటారు. నేను సిగ్గుపడట్లేదు కానీ మీకు చెప్తున్నాను కారు కొనుక్కొని అంటారా? అనరు. నేను సిగ్గుపడట్లేదు అనే ఫ్రేజ్ వాడరు మంచి వార్త చెప్పేటప్పుడు. కానీ ఇక్కడ పాల్ ఏమంటున్నాడు? నేను సిగ్గుపడను అంటున్నాడు. ఎందుకు అనాల్సి వస్తుంది పాల్?
నేను మంచి వార్త గురించి చెప్తున్నప్పుడు సిగ్గుపడాల్సిన పనేంటి? ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఆ సమయంలో గమనించండి, వేల సంవత్సరాలు వాళ్ళకి తెలిసిందంతా ఏంటి? ధర్మశాస్త్రము కింద జీవించారు. సో వాళ్ళకి తెలిసిందంటే ఏంటి? దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నేను దేవుని నుంచి దూరంగా ఉన్నాను, దేవుని దగ్గరికి ఇప్పుడు రావాలి, నాకు అవసరత ఉంది కాబట్టి దేవుని దగ్గరికి వస్తాను, నేను అవసరత ఉంది కాబట్టి దేవుని సన్నిధి దగ్గరికి వస్తాను, నాకు అవసరత ఉంది కాబట్టి దేవుని నుంచి ఇప్పుడు అడుగుతూ ఉంటాను. ఆయన మనసు మారే వరకు అడుగుతాను, ఆయన మనసు మారే వరకు మంచి క్రియలు చేస్తాను, నేను బలి ఇస్తా ఉంటాను. అప్పుడు ఒకసారి దేవుని మనసు మారితే అప్పుడు నాకు ఏదన్నా మంచి చేసి పెడతాడేమో. ఇటువంటి ఆలోచన, ఇటువంటి బోధ కింద వాళ్ళు జీవించారు. సో ఇప్పుడు పౌలు వచ్చేసి ప్రత్యక్షత జ్ఞానముతో యేసుక్రీస్తు చేసిన కార్యము తెలుసుకొని ఇప్పుడు సువార్త ప్రకటిస్తున్నాడు. సో ఈ సువార్త ప్రకటించేటప్పుడు పౌలు ఏమంటున్నాడు? ఎన్ని కార్యాలు చేయాలంటున్నాడు? పెద్ద లిస్ట్ ఇస్తున్నాడా? 0 లేదు. ఇప్పుడు సువార్త ప్రకటించి ఏమంటున్నాడు? మీరు చేయాల్సింది ఏ యేసుక్రీస్తునైతే మీరు సిలువ మీద చంపేశారో ఆ యేసుక్రీస్తునే మీరు నమ్మాలి అని బోధిస్తున్నాడు. హల్లెలూయా. ఆమేన్. ఆ యేసుక్రీస్తుని మీరు నమ్మినట్లయితే, ఆ యేసుక్రీస్తులో మీరు విశ్వసించినట్లయితే మీరు రక్షణ పొందుకోగలుగుతారు అంటున్నాడు. ఎప్పుడైతే మీరు ఆయనలో నమ్ముతారో, ఎప్పుడైతే మీరు విశ్వసిస్తారో ఆ క్షణము మీ జీవితాలు మార్చబడతాయి అంటున్నాడు. ఆ క్షణము నువ్వు నూతన సృష్టిగా మార్చబడతావు అంటున్నాడు. హల్లెలూయా. ఆ క్షణము పాతవన్నీ గతించినవి, సమస్తము క్రొత్తవవుతాయి అంటున్నాడు. హల్లెలూయా. ఆమేన్. కానీ గమనించండి, అప్పటి వరకు ఎవ్వరు అటువంటి బోధించలేదు. సో ఇప్పుడు వెంటనే వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఈడేంటమ్మా బాబు పిచ్చోడు, ఏం మాట్లాడుతున్నాడు? ఒక్క క్షణం ఇన్ని తప్పులు చేసిన తర్వాత ఏంటో యేసుక్రీస్తుని ఒక్కసారి నమ్మేయాలంట, నమ్మితే అన్నీ కూడా మర్చిపోతాడంట. ఏం మాట్లాడుతున్నాడు? బలులు ఇవ్వడా? కార్యాలు చేయడా? సున్నతి గురించి మర్చిపోయాడా? క్రియలన్నిటి గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో అటువంటి సమయంలో ఎప్పుడైతే పౌల్ని ఎక్కిరించడం మొదలుపెట్టారో, ఇది సువార్త కాదు, ఇతను పిచ్చోడైపోయాడు అన్న సమయంలో మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకొని పౌలు రాస్తూ అంటున్నాడు, నేను మాత్రము సిగ్గుపడను అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నేను మాత్రము ఈ విషయంలో సిగ్గుపడను. ఈ సువార్త వచ్చేసేటప్పటికి సిగ్గుపడాల్సిన అవసరత నాకు లేదు అంటున్నాడు. హల్లెలూయా. నాకు అవసరత లేదు అంటున్నాడు. నేను మాత్రము సిగ్గుపడను, ఎందుకంటే ఈ సువార్త, ఈ కృప ద్వారా దేవుని యొక్క శక్తి విడుదలవుతుంది అంటాడు. హల్లెలూయా. సో చూడండి, ఆ గొప్ప శక్తి ద్వారా, ఆ గొప్ప క్రియ ద్వారా, ఆ యేసుక్రీస్తు చేసిన కార్యము బట్టి మన జీవితానికి, భక్తికి కావలసినవన్నీ కూడా దేవుడు విడుదల చేశాడంట. హల్లెలూయా. సో గమనించండి, ఇప్పుడు ఒక క్రైస్తవుడిగా నువ్వు ఆలోచించాల్సింది, ఈ అన్నీ కూడా నీకు విడుదల అయిపోయినాయి, ఈ అన్నీ కూడా నీకు ఇవ్వబడ్డాయి. ఇప్పుడు ఏదో దేవుడు నీ కొరకు క్రొత్త పని చెయ్యాలి అనేది కాదు, ఏదో నీకు విడుదల చెయ్యాలి అనేది కాదు, దేవుడు ఇంకా ఏదో కార్యము చెయ్యాలి అనేది కాదు, కానీ దేవుడు ఇవన్నీ చేశాడు అనేది నువ్వు తెలుసుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఇదంతా చెప్పిన తర్వాత ఈ పునాదితో ఇప్పుడు మళ్ళీ చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయానికి త్వరగా వెళ్దాం. చూడండి, 1వ వచనం నుంచి చదవండి. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమని వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందుము. చూడండి ఏమంటున్నాడు, ఈ విశ్రాంతిలోకి మళ్ళీ చదవండి స్టార్టింగ్. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా అంటే ఏంటి? ద ప్రామిస్ ఆఫ్ రెస్ట్ స్టిల్ స్టాండ్స్. ఇంకా నిలిచి ఉండుగా అంటే ఎప్పటి నుంచో నిలిచి ఉన్నదన్నమాట. అర్థమవుతుందా? ఇప్పుడు ఏదో కొత్తగా జరుగుతున్న కార్యము కాదు, ఇది ఎప్పటి నుంచో నిలిచి ఉన్నది. ఈ విశ్రాంతిలోకి మనము రావాలని దేవుడు ఎప్పటి నుంచో కోరుకుంటున్నటువంటి ఆశ నీ కొరకు, నా కొరకు. అది ఏంటి ఆశ? ఆయన విశ్రాంతిలోకి మనం అడుగు వేయాలని, కష్టపడి జీవించడము కాదు, ఆయన కొరకు ఆయన కృపని తెలుసుకొని ఆ విశ్రాంతిలోకి మనము విశ్వాసముతో రావాలని కోరుకుంటున్నాడు. కానీ ఇక్కడ చూడండి దేని గురించి భయపడుతున్నాడు, చదవండి. మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా, వాగ్దానము లేదని కాదు,
విశ్రాంతి లేదని కాదు, కానీ ఆ విశ్రాంతి, ఆ వాగ్దానము మీరు పొందుకోకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందుము. చూసారా, తప్పిపోతారేమో అని, మిస్ అయిపోతారేమో అని. ఇంగ్లీష్లో దట్ యు విల్ డ్రిఫ్ట్ అవే అనే పదం వాడతాడు. సో నీకు ఆ విశ్రాంతి లేదనేది కాదు, దేవుని యొక్క ఆశీర్వాదము లేదనేది కాదు, వాగ్దానము లేదని కాదు, కానీ మీరు పొందుకోరేమో అని భయం. నెక్స్ట్ వర్స్ చదవండి. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను. గమనించండి, వాళ్ళకి అంటే ఇక్కడ ఇజ్రాయెల్ దేశం గురించి మాట్లాడుతున్నాడు అనమాట. వాళ్ళకు కూడా ప్రకటింపబడ్డది. చదవండి. కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. చూడండి ఏమైందో. వాక్యం విన్నారంట, కానీ వాక్యం విన్న తర్వాత కూడా ఏమైంది? నిష్ప్రయోజనమైనదాయను. నిష్ప్రయోజనమయ్యదాను. ఇట్ వాజ్ వేస్టెడ్. హల్లెలూయా. ఆమేన్. వినలేదని కాదు, వాగ్దానం రాలేదని కాదు, దేవుని ప్రణాళిక లేదని కాదు, విశ్రాంతి లేదని కాదు, కానీ సమస్య ఏంటి? వాక్యము విన్నప్పుడు విశ్వసించలేదంట వాక్యాన్ని. అందుకని దేవుడు ఏమన్నాడు? ఈ వాగ్దానపు దేశాన్ని నేను మీకు ఇచ్చాను అంటాడు, నేను మీకు ఇచ్చేశాను అంటాడు. కానీ అందరూ నమ్మారా? అందరూ విశ్వసించారా? లేదు, విశ్వసించలేదు. కొంతమంది విశ్వసించారు, కొంతమంది విశ్రాంతిలోకి వెళ్ళారు. కానీ ఎవరైతే విశ్వసించలేదో వాళ్ళు ఎప్పుడు కూడా ఆ వాగ్దానపు దేశంలోకి అడుగు పెట్టలేదు. నెక్స్ట్ వర్స్ చదవండి. కాగా జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్ణమై ఉన్నను. ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. సో చూడండి, ఎవరైతే నమ్మారో వాళ్ళే విశ్రాంతిలోకి ప్రవేశిస్తున్నారంట, వాళ్ళే ఎంటర్ అవుతున్నారంట. సో అప్పుడు దేవుడు ఏం చేశాడు? కోపంతో ఏమన్నాడు? ఎవరైతే నన్ను విశ్వసించట్లేదో, ఎవరైతే నాకు నా మాటకి అవిధేయత చూపిస్తున్నారో వాళ్ళు మాత్రము నా విశ్రాంతిలోకి, లేకపోతే వాగ్దానపు దేశంలోకి వాళ్ళు మాత్రం అడుగు పెట్టరు అంటున్నాడు. 6వ వచనం చదువుదాం చూడండి సమయానికి. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదరన్న మాట నిశ్చయము గనుకను ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు గనుకను నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరచుకొనకుడని వెనుక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తర్వాత దావీదు గ్రంథంలోనే దాని యొక్క దినము నిర్ణయించుచున్నాడు. చూడండి, దావీదు యొక్క గ్రంథంలోనే ఆ దినము నిర్ణయించుచున్నాడు అంటే. ఇంగ్లీష్లో చదువుతాను చూడండి, కొద్దిగా ఈజీగా ఉంటుంది ఇక్కడ. వర్స్ 6. So God's rest is there for people to enter, but those who first heard this good news failed to enter because they disobeyed God. అంటే ఏమంటున్నాడు? ఈ సువార్త ప్రకటింపబడ్డది, ఈ మంచి వార్త. అప్పటి వరకు బానిసలుగా జీవించారు ఈజిప్ట్లో, కానీ ఇప్పుడు దేవుడు ఆయన కృపతో, ఆయన శక్తి ద్వారా ఆయనని బయటికి తీసుకొచ్చాడు. బయటికి తీసుకొచ్చిన తర్వాత ఆయన ప్రణాళిక ఏంటి? వీళ్ళు వాగ్దానపు దేశంలోకి వెళ్ళాలని, నా విశ్రాంతిలోకి వాళ్ళు రావాలనేది ఆయన కోరిక. కానీ విశ్రాంతిలోకి వెళ్లకుండా వాళ్ళ జీవితంలో ఏం జరిగింది? విశ్రాంతి బదులు వాళ్ళు పొందుకున్నదేంటి? ధర్మశాస్త్రాన్ని పొందుకున్నారు. అర్థమవుతుందా? ధర్మశాస్త్రం ఇవ్వాలని బయటికి తీసుకురాలేదు, విశ్రాంతిలోకి తీసుకెళ్లాలని బయటికి తీసుకొచ్చాడు. ఆయన ఏంటి? ద ల్యాండ్ దట్ ప్రామిస్ ల్యాండ్, వాగ్దానపు దేశంలోకి తీసుకెళ్లాలని బయటికి తీసుకొచ్చాడు. కానీ ఎప్పుడైతే ఆ సంబంధము మాకు వద్దు అన్నారో, ఇప్పుడు ఏం జరిగింది? వాళ్ళకి వచ్చింది ఏంటి? ధర్మశాస్త్రం వచ్చింది. ధర్మశాస్త్రం వచ్చినప్పటి నుంచి ధర్మశాస్త్రము ప్రకారము జీవించాల్సి వచ్చింది. సో ఇక్కడ ఏమంటున్నాడు 6వ వచనంలో? దే ఫస్ట్ హర్డ్ ఇట్ బట్ దే ఫెయిల్డ్ టు ఎంటర్ బికాస్ దే డిసోబేడ్ గాడ్. దేవునికి అవిధేయత చూపించారు, విశ్వసించలేదు ఆయన మాటను. అందుకనే వాళ్ళు అడుగు పెట్టలేకపోయారు. 7వ వచనం చూడండి. సో గాడ్ సెట్ అనదర్ టైం. అందరూ అనదర్ టైం అనండి. అనదర్ టైం. సో ఇంకొక సమయం తీసుకున్నాడంట. సరే మీరు వెళ్ళరా, అయితే వదిలేస్తాను, కానీ ఇంకొక సమయాన్ని నేను సిద్ధపరుస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఆమేన్. చూడండి దేవునికి ఎంత కృప ఉంటుందో మన మీద. ఆమేన్. హల్లెలూయా. ఎంత కృప చూడండి. వాళ్ళు వెళ్ళకపోయినా సరే, మీ గురించి లోకంలో పుట్టిన వాళ్ళందరూ నాశనం అవ్వకూడదు.
మీరు వెళ్ళరంటే సరే, మీరు వెళ్ళొద్దు, కానీ మళ్ళీ ఇంకొక సమయాన్ని ఇస్తాను అంటున్నాడు నా జనులకు. హల్లెలూయా, హల్లెలూయా. ఐ విల్ సెట్ అప్ అనదర్ టైం. చూడండి, గాడ్ సెట్ అనదర్ టైం ఫర్ ఎంటరింగ్ హిస్ రెస్ట్. వాళ్ళు నాకొద్దు అన్నారు, సరే మీకు వద్దయితే వద్దు, కానీ నేను ఇంకొక సమయాన్ని మళ్ళీ, ఇంకొక అవకాశాన్ని మళ్ళీ ఇస్తాను అంటున్నాడు. హల్లెలూయా. చూడండి, ఇంకొక అవకాశం ఎలాగ ఇచ్చాడంట, ఇక్కడ అంటున్నాడు, అండ్ గాడ్ సెట్ అనదర్ టైం ఫర్ ఎంటరింగ్ హిస్ రెస్ట్, అండ్ దట్ టైమ్ ఈజ్ టుడే. హల్లెలూయా, ఆమేన్. అదే ఈ దినము. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. చూడండి, గాడ్ అనౌన్స్డ్ దిస్ త్రూ డేవిడ్ మచ్ లేటర్ ఇన్ ద వర్డ్స్ ఆల్రెడీ quoted. Today when you hear his voice, don't harden your hearts. సో ఇప్పుడు ఏమంటున్నాడు, దేవుడు మళ్ళీ ఇంకొక అవకాశాన్ని ఇచ్చాడు, కానీ ఇప్పుడు నువ్వు ఈ సువార్త వింటున్నప్పుడు పాత నిబంధనలో వాళ్ళు ఎలాగైతే వాళ్ళ హృదయాలు గట్టిగా చేసుకున్నారో అలా చేసుకోవద్దు అంటున్నాడు. వాళ్ళు ఎలాగైతే అవిధేయత చూపించారో మీరు అలాంటి అవిధేయత చూపించొద్దు అంటున్నాడు. వాళ్ళు ఎలాగైతే నమ్మలేదో, విశ్వసించలేదో అలాగ మీరు జీవించొద్దు, మీరు మాత్రం విశ్వసించండి అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరు చేతులు ఎత్తారండి. దేవా, నేను నీ మాటను విశ్వసిస్తున్నాను. హల్లెలూయా. నేను నీ విశ్రాంతిలోకి విశ్వాసముతో అడుగు పెడుతున్నాను. హల్లెలూయా. దేవునికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. చూడండి, 8వ వచనంలో ఏమంటాడు, నౌ ఇఫ్ జాషువా హ్యాడ్ సక్సీడెడ్ ఇన్ గివింగ్ దెమ్ దిస్ రెస్ట్, గాడ్ వుడ్ నాట్ హ్యావ్ స్పోకెన్ అబౌట్ అనదర్ డే ఆఫ్ రెస్ట్ స్టిల్ టు కమ్. యెహోషువ ద్వారా ఈ కార్యము జరిగినట్లయితే ఇంకొకసారి మళ్ళీ చేస్తాను అని చెప్పాల్సిన అవసరత ఉండేది కాదు అంటున్నాడు. కానీ గమనించండి, జాషువా జీవితం గురించి ఆలోచించిన, జాషువా జీవితంలో అన్నిటికన్నా మనకి మంచిగా తెలిసిన కథ అంటే ఏంటి, జాషువా అండ్ ద వాల్స్ ఆఫ్ జెరికో. ఓకే, ఎరికో గోడల గురించి మనకు తెలుసు. అది కూడా దేవుడు ఎటువంటి కృప చూపించాడు ఆలోచించండి. ఎటువంటి విశ్రాంతిలోంచి ఆయనకి జెరికోని ఒక బహుమానంగా ఇచ్చాడు. చూడండి, ఆయన ఏమంటాడు, దాని ముందర మొదటి అధ్యాయంలో ఏమంటాడు, దీవారాత్రము నా వాక్యము మీద ధ్యానించు అంటాడు. ధ్యానించిన తర్వాత ఇప్పుడు ఏమంటాడు ఇక్కడ, ఏంటి, జాషువా చాప్టర్ 6లో ఉంటుంది. జాషువా చాప్టర్ 6లోకి వెళ్తే ఒకసారి అక్కడికి వెళ్దాం. చూడండి, ఆ కాలమున ఇశ్రాయేళ్ల భయము చేత ఎవడును వెలుపలికి పోకుండును లోపలికి రాకుండును యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. నెక్స్ట్ వర్స్. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. అప్పగించుచున్నాను. నీ చేతికి ఇంగ్లీష్లో చూపించండి ఒకసారి. verse 2, Joshua chapter 6 and verse 2, it says, and the Lord God said to Joshua, see, I have given. అందరూ given అనండి. ఆయన ఇంకా అడుగు పెట్టలేదు, కానీ దేవుడేమంటాడు, I have given into your hands its king and the mighty men of valor. హల్లెలూయా. అడుగు పెట్టక ముందరే దేవుడు ఏమంటున్నాడు, జాషువా, నేను నీకు ఇది ఇచ్చేసాను. సో ఆ విశ్రాంతి నుంచి నాకు ఇవ్వబడ్డది అనేది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. చూడండి, మనం ఏమనుకుంటాం, ఎరికో గోడలు చుట్టూరు తిరిగితే అప్పుడు దేవుడు మనకిస్తాడు. చుట్టూరు తిరిగినప్పుడు దేవుడు ఇవ్వట్లేదు. నువ్వు చుట్టూ ఎందుకు తిరుగుతున్నావు, దేవుడు నీకు ఇచ్చాడు, అది నీది కాబట్టి తిరుగుతున్నావు. ఆమేన్, హల్లెలూయా. దట్స్ రైట్. హల్లెలూయా. నీకు ఇచ్చాడు కాబట్టి, నేను చేస్తే దేవుడు ఇస్తాడు కాదు, నీకు ఇచ్చాడు కాబట్టి చెయ్యి. ఇప్పుడు నీకు ఇచ్చాడు కాబట్టి విశ్వాసముతో మాట్లాడు, నీకు ఇచ్చాడు కాబట్టి విశ్వాసముతో క్రియలు చేయి. హల్లెలూయా. సో చూడండి, మళ్ళీ హెబ్రీయులకి రాసిన పత్రిక వెళ్ళిపోదాం త్వరగా. 4వ అధ్యాయము 9వ వచనము. సో దేర్ ఈస్ అ స్పెషల్ రెస్ట్. అందరూ స్పెషల్ రెస్ట్ అనండి. There is a special rest still waiting for the people of God. For all who entered into God's rest have rested from their labors just as God did after creating the world. Hallelujah. So ఇప్పుడు ఏమంటున్నాడు, దేవుడు ఎలాగైతే లోకాన్ని సృష్టించిన తర్వాత విశ్రాంతి తీసుకున్నాడో అటువంటి విశ్రాంతిలోకి మనము ప్రవేశిస్తున్నామంట. హల్లెలూయా. గమనించండి, దేవుడు విశ్రాంతి ఎందుకు తీసుకున్నాడు, అలసిపోయి కాదు. అర్థమవుతుందా? హాయ్ బాబోయ్, ఇంకా దీనికన్నా ఎక్కువ చేయలేనురా బాబు అని కూర్చోలేదు. అలసిపోయి కాదు ఆయన విశ్రాంతి తీసుకున్నది, పని అయిపోయింది కాబట్టి విశ్రాంతి తీసుకున్నాడు. హల్లెలూయా,
హల్లెలూయా. సో ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు, నేను మీకు కూడా విశ్రాంతిని ఇవ్వడానికి వచ్చాను అన్నాడు. అందుకని యేసుక్రీస్తు ఈ విశ్రాంతి ఏంటంట, మీరు అలసిపోయినప్పుడు విశ్రాంతి తీసుకోవడం గురించి అనట్లేదు. మీరు అలసిపోకుండా ఉన్నప్పుడే అన్ని క్రియలు చేయాల్సినవి అన్నీ అయిపోయినాయి కాబట్టి విశ్రాంతి తీసుకోండి అంటున్నాడు. హల్లెలూయా. విశ్రాంతి తీసుకోండి. ఎందుకు? చెయ్యాల్సిన కార్యములన్నీ అందుకనే అంటున్నాడు, దేవుడు ఎలాగైతే విశ్రాంతి తీసుకున్నాడో అటువంటి విశ్రాంతిలో మనం తీసుకుంటున్నామంటే ఇప్పుడు చూడండి, ఇది నువ్వు నూతన సృష్టి అనేది గుర్తుపెట్టుకో. ఇది సిలువ తర్వాత నేను ఎలాగ ఇటువంటి జీవితం జీవించాలి, విశ్రాంతి నుంచి నువ్వు జీవించాలి. హల్లెలూయా. ఇంకా దేవుడికి ఏం చేస్తే అప్పుడు నన్ను ప్రేమిస్తాడో, ఇంకేదన్నా చేస్తే అప్పుడు పొందుకుంటానేమో, ఇంకేదో ఇంకేదో ఇంకేదో, దేవా ఎప్పుడు చేస్తావయ్యా, ఎప్పుడు చేస్తావయ్యా, ఎప్పుడు. నో నో నో, అది తప్పుట ఆలోచన. నువ్వు సిలువ తర్వాత జీవిస్తున్నావు. హల్లెలూయా. నువ్వు నూతన సృష్టి అవ్వడానికి ప్రయత్నం చేయట్లేదు. అర్థమవుతుందా? ప్రయత్నం చేయట్లేదు. నువ్వు ఎంత ప్రయత్నం చేస్తే నూతన సృష్టిగా మార్చబడతావు చెప్పు? ఎన్ని క్రియలు చేస్తే నూతన సృష్టిగా మార్చబడగలుగుతావు చెప్పు? ఎన్ని గంటలు ప్రార్థన చేస్తే నూతన సృష్టిగా మార్చబడతావు? ఎన్ని రోజులు ఉపవాసం ఉంటే నూతన సృష్టికి? బైబిల్ ఎన్నిసార్లు చదివితే, ఎంతమందికి అనాథలకి నువ్వు సహాయం చేస్తే నూతన సృష్టిగా మార్చబడతావు? దానికి ఏదన్నా సెట్ టైం లిమిట్ ఉందా? లేదు. నువ్వు ఎంత చేసినా అవ్వలేవు, కానీ ఇప్పుడు అయ్యావు. ఎలాగయ్యావు? ఆయన కృపలో నువ్వు విశ్వసించినప్పుడు అయ్యావు. హల్లెలూయా. ఆయన కృపలో నువ్వు విశ్వసించినప్పుడు. అందుకనే 2 Corinthians 5:17 ఇంగ్లీష్లో ఒకసారి పెట్టండి. 2 Corinthians 5:17 in English he says, for if any man is in Christ, he is a new creation. He is a new creation. All things have passed away. Behold, అందరూ behold అనండి. behold అంటే లుక్ అని, చూడండి అని, ఇదిగో చూడండి అన్నట్టు. సో ఇప్పుడు ఏమంటున్నాడు? ఎవరైనా క్రీస్తులో ఉన్న ఎడల ఏమంటాడు తెలుగులో? నూతన సృష్టి. ఆయన నూతన సృష్టి. పాతవన్నీ గతించెను, సమస్తము క్రొత్తవాయెను. సో చూడండి, పాతవన్నీ నూతన సృష్టిగా మార్చబడ్డావు. పాతవన్నీ గతించినవి, సమస్తము క్రొత్తమైన. ఇది ఏది కూడా నీ క్రియ ద్వారా కాదు, ఇంకా జరుగుతుంది కూడా కాదు, జరిగిపోయింది. అందుకని ఇంగ్లీష్లో ఏమంటాడు? బిహోల్డ్ ఆల్ థింగ్స్ హ్యావ్ బికమ్ న్యూ. అంటే ఏంటి? నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు చాలాసార్లు మనం రక్షణ కొరకు ప్రార్థన చేసినప్పుడు ఎవరో పాస్టరో ఎవరో ఒకళ్ళు చెప్పుండి ఉంటారు, ఇప్పుడు మీరు అందరు కళ్ళు మూసుకోండి, ఇప్పుడు ఈ ప్రార్థన నా వెనకాల ప్రార్థన చేయండి అని. అప్పుడు మీరు కళ్ళు మూసుకున్నారు. కళ్ళు మూసుకున్న తర్వాత మీరు పాపాలను ఒప్పుకున్నచ్చు, లేకపోతే యేసుక్రీస్తు నా కొరకు సిలువ మీద మరణించాడు, మళ్ళీ తిరిగి లేచాడు అనేటటువంటి విషయాలన్నీ కూడా మీరు మీ నోటి నుంచి ఒప్పుకుంటారు. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్ అంటారు. ఆమేన్ అన్నప్పుడు కళ్ళు ఎప్పుడైతే విప్పబడ్డాయో అప్పుడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచే లోపల ఆ ప్రార్థన చేసి ఆమేన్ అని కళ్ళు తెరిచే లోపల అన్ని మార్చబడిపోయినాయి అంట. అన్ని మార్చబడిపోయినాయి. అంటే నీకు ఒక తలంపు వచ్చే లోపలే మార్చబడిపోయి. అందుకనే మనము అద్భుత క్రియల గురించి మాట్లాడుతున్నప్పుడు రక్షణ అనేది అన్నిటికైనా నువ్వు ఒక నూతన సృష్టిగా మార్చబడము లోకములో అన్నిటికైనా గొప్ప కార్యము అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. It is the greatest miracle of all that a sinful man becomes a new creation in the blink of an eye. ఒక పాపాత్ముడు, పాపి అయిన వ్యక్తి నూతన సృష్టిగా అవుటే గొప్ప కార్యమై ఉంటున్నది. హల్లెలూయా, హల్లెలూయా. సో చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? నువ్వు దేవుడు అయితే ఎలాగైతే విశ్రాంతి తీసుకున్నాడో అటువంటి విశ్రాంతిలోకి నువ్వు నేను వస్తున్నామంట. హల్లెలూయా. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయానికి మనం వెళ్దాం. సో ఇప్పుడు మనము అటువంటి విశ్రాంతిలో మనము జీవిస్తున్నామంటే, అటువంటి దేవుని యొక్క కృప మనము తెలుసుకున్నామంటే, ఈ విశ్రాంతి అనేది ఎందువలన వస్తుంది, దేని బట్టి వస్తుంది అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. కరెక్టే, మనము నూతన సృష్టిగా మార్చబడ్డాం. కానీ నువ్వు నూతన సృష్టిగా మార్చబడిన తర్వాత కూడా ఉన్న పరిస్థితుల్లోనే ఉన్నావు అనుకో, నువ్వు విశ్రాంతి తీసుకోలేవు. అర్థమవుతుందా?
కానీ ఇప్పుడు దేవుడు చేసిన కార్యము కేవలము నీకు ఒక కొత్త గుర్తింపు ఇవ్వడం మాత్రమే కాదు, నిన్ను నూతన సృష్టిగా మార్చడము ఒక్కటే కాదు. ఎఫీసీయులకి రాసిన పత్రిక 1వ అధ్యాయానికి ఒకసారి మన బైబిల్ తెరుచుకుందాం. చూడండి 19వ వచనం నుంచి చదవండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకున్నట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయను గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. 20వ వచనం. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే గాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. హల్లెలూయా, ఆమేన్. చూడండి, సో యేసుక్రీస్తు ఎప్పుడైతే నీ కొరకు శిలువ మీద మరణించాడో, మరణించి ఆయన తిరిగి లేచిన సమయములో దేవుడు ఒక గొప్ప కార్యం చేశాడంట. ఆ కార్యము ఏంటంటే యేసుక్రీస్తుకి ఉన్న స్థానం ఇప్పుడు గమనించండి. కేవలం గుర్తింపు కాదు కానీ స్థానము గురించి ఆలోచించండి. ఏ స్థానములో ఉన్నాడు? ఒకప్పుడు సిలువ మీద చనిపోక ముందర లోకములో ఉన్నాడు. ఆయన శిష్యులతో జీవించాడు, అక్కడ ఉన్న వాళ్ళతో జీవించాడు. కానీ ఇప్పుడు పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళినప్పుడు ఎటువంటి స్థానము ఇవ్వబడ్డది? ఇక్కడ తెలుగులో కొద్దిగా చాలా పెద్దగా రాసి ఉంటుంది, కానీ ఇంగ్లీష్లో చూసినట్లయితే ఇఫ్ యు గో టు వర్స్ 18కి వెళ్ళండి, లేకపోతే verse 20. And he worked in Christ when he raised him from the dead and seated him at the right hand in heavenly places. Hallelujah. పరలోకమునందు ఆయన తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టి కొని తన కుడి పార్శ్వమున అంటే ఎవరి కుడి పార్శ్వమున? తండ్రి యొక్క కుడి పార్శ్వమున. తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఏం చేశాడంట? కూర్చోబెట్టాడంట. నా గమనించండి, చాలామంది క్రైస్తవులు ఏమనుకుంటారంటే వాళ్ళ జీవితాల్లో లేకపోతే దేవునితో వాళ్ళకున్న సంబంధం గురించి ఆలోచించినప్పుడు వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారంటే, ఇప్పుడు ఓకే నేను ఒక పాపిని అనుకుంటారు కొంతమంది, లేకపోతే నేను ఇప్పుడు దేవునికి దూరంగా ఉన్నాను, లేకపోతే దేవుడు నేను చేసిన కార్యములు బట్టి దేవుడు నన్ను ప్రేమించేవాడు లేకపోతే ప్రేమిస్తాడు, కానీ నా కార్యములు బట్టి నేను ఇప్పుడు దూరంగా అయిపోయాను. చూడండి, ఎంతమంది క్రైస్తవులు మీ జీవితంలో నేను దేవునికి దూరంగా అయిపోతున్నాను లేకపోతే దేవుడు నాకు దూరంగా ఉన్నాడు అనే తలంపు ఎంతమందికి వచ్చింది? నిజం చెప్పండి, చర్చిలో ఉన్నారు. ఓకే, చూడండి, ఆ తలంపు ఎక్కడి నుంచి వచ్చింది అనేది ప్రశ్న. ఆ తలంపు ఎవరు ఇచ్చారు అనేది ప్రశ్న. ఆ తలంపు నిజంగా దేవుడి నుంచి వచ్చిందా అనేది ప్రశ్న. సో చాలా మందికి ఎలాగుంటుందంటే, సో దేవుడు అక్కడ పరలోకము, ఆ స్టేజ్ పరలోకం అనుకుందాము. సో దేవుడు అక్కడ పరలోకంలో ఎక్కడో ఉన్నాడు. ఇప్పుడు నేను కాలేజ్కి వెళ్తున్నాను, నేను స్కూల్కి వెళ్తున్నాను, నేను నా ఇంట్లో గొడవలైన లేకపోతే ఏదో పని చేశాను, చూశాను, ఏదో తప్పు చేశాను. ఇప్పుడు నేను చాలామంది ఏమనుకుంటారు, ఇప్పుడు నేను దేవుని సన్నిధికి వచ్చాను, లేకపోతే ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాలంటే దేవుడు అంత దూరంలో ఉన్నాడు అనుకుంటారు. నేను ఇక్కడున్నాను, దేవుడు అక్కడ ఉన్నాడు. కానీ ఇప్పుడు ఏమనుకుంటాము, సో ఇప్పుడు నేను దేవుని దగ్గరికి వెళ్ళడానికి నేను ప్రయత్నం చేయాలి, ఏదో రకంగా నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి, ఏదో చేసుకుంటూ నా కష్టము ద్వారా నా క్రియల ద్వారా నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి అనుకుంటాం. నేను పశ్చాత్తాపడతా ఉంటే అప్పుడు దేవుని దగ్గరికి వెళ్తానేమో. ఈరోజు పశ్చాత్తాపడితే ఒక స్టెప్ ముందరికి వెళ్తాను, మళ్ళీ రేపు కూడా పశ్చాత్తాపడితే ఇంకొక స్టెప్ వెళ్తాను, మళ్ళీ పశ్చాత్తాపడితే మళ్ళీ ఇంకొక స్టెప్. సో మనం ఏమనుకుంటాం, సరే లాస్ట్ వీక్ ఇచ్చాను కానీ ఈ రోజు ఇంకా కొద్దిగా ఎక్కువ డబ్బులు ఇస్తే ఇంకా కొద్దిగా దగ్గరికి వెళ్తానేమో, లాస్ట్ మంత్ ఏమో 2 రోజులే ఉపవాసం ఉన్నాను, ఈ నెల 3 రోజులు ఉంటాను, అప్పుడు దేవునికి ఇంకా దగ్గర అవుతానేమో. సో చూడండి, ఏమనుకుంటున్నావు? నువ్వు దేవునికి ఎక్కడున్నావు అనుకుంటున్నావు? దూరంగా ఉన్నావు అనుకుంటున్నావు. కానీ నెక్స్ట్ వచనం చదవండి అక్కడ. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. సమస్తము పైన శిరస్సుగా. దేనికి శిరస్సుగా? దేనికి? సంఘమునకు. సమస్తము పైన కాదు శిరస్సు, సంఘమునికి శిరస్సు. ఆమేన్. దేనికి శిరస్సు? సంఘమునకు. సంఘమునకు. సంఘం ఎవరు? నేను. మీరు సంఘం అయితే చేతులు ఎత్తండి. ఓకే, మీకు శిరస్సు. సో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైతే నేను దేవునికి దూరం అయిపోయాను అనుకుంటారో, మీరు క్రైస్తవులయ్యి అన్యుల గురించి అంటే కరెక్టే దూరంగా ఉన్నారు,
కానీ మీరు క్రైస్తవులు అయిన తర్వాత నేను దేవునికి దూరంగా ఉన్నాను అంటే ఏమంటున్నారు తెలుసా? నా శిరస్సు అక్కడ ఉంది కానీ నా శరీరం ఇక్కడ ఉంది అన్నట్టు. అవుతుందా అలాగా? అవుతుందా అలాగా? ఆయనకి ఆయన ఎవరికి శిరస్సు? సంఘమునకు. సంఘం ఎవరు? నేను. ఆయన నా శిరస్సు అనండి. నా శిరస్సు. యేసుక్రీస్తు నాకు శిరస్సు అయి ఉన్నాడు. శిరస్సు అయి ఉన్నాడు. శిరస్సు నుంచి నువ్వు కట్ట ఇవ్వగలుగుతావా? సెపరేట్ అవ్వగలుగుతావా? ఎవరితో మాట్లాడుతున్నప్పుడు నా శరీరాన్ని అక్కడికి పంపిస్తున్నాను, నా శిరస్సు మాత్రం ఇక్కడికి పంపిస్తున్నాను అంటారా? ఎందుకు? శరీరము ఇంకా శిరస్సు ఒకే దగ్గర ఉంటుంది. ఇప్పుడు ఆయన యేసుక్రీస్తు, సరే నీ గురించి నువ్వు నమ్మలేకపోతున్నావు, పోనీ యేసుక్రీస్తు గురించి నమ్మగలుగుతావా? యేసుక్రీస్తు యొక్క స్థానాన్ని నమ్మగలుగుతావా? సో యేసుక్రీస్తు యొక్క స్థానముని నమ్మగలిగితే యేసుక్రీస్తు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంట? పరలోకమునందు. ఎక్కడున్నాడంట? పరలోకములో ఎక్కడున్నాడంట? తన కుడి పార్శ్వమున. ఆయన అక్కడుంటే నువ్వు ఇక్కడ ఎలా ఉండగలుగుతావు? అర్థమవుతుందా? పాత నిబంధనలో వాళ్ళు దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళేవారు, బయటికి వచ్చేవారు, లోపలికి వెళ్ళేవారు, బయటికి వచ్చేవారు. నూతన నిబంధనలో నువ్వు లోపలికి బయటికి వెళ్ళట్లేదు. హల్లెలూయా, ఆమేన్. సో నువ్వు ఎక్కడి నుంచో ప్రయత్నం చేసుకుంటూ దేవుని దగ్గరికి రావడం కాదు. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నువ్వు నూతన సృష్టిగా మార్చబడినప్పుడు. ఆమేన్. ఎప్పుడు? నూతన సృష్టిగా. చూడు, నూతన సృష్టిగా మార్చబడక ముందర వెనకాల ఉన్నావు ఎక్కడో. వెనకాల కూడా కాదు, ఈ బిల్డింగ్లోనే లేవు, ఈ బిల్డింగే కాదు సిటీలోనే లేవు, దేవునికి అంత దూరంగా ఉన్నావు, ఆయన రాజ్యంలోనే లేవు, ఆయన లోకములోనే లేవు. నువ్వు అంత దూరం నుంచి వచ్చావు. ఏదో నేను ఇప్పటి వరకు ఇక్కడి వరకే నడిచాను, ఇంత దగ్గర నుంచి దేవుని సన్నిధిలోకి రావడం కాదు. ఆయన లోకము, ఆయన రాజ్యములోనే లేవు. అటువంటి సమయంలో నువ్వు ప్రార్థన చేసావు, ఆయన కృపను తెలుసుకున్నావు. ఎవరో ఒకళ్ళు నీకు సువార్త ప్రకటించారు. ఆ సువార్త ప్రకటించినప్పుడు ఎప్పుడైతే నువ్వు విశ్వసించావో ఆ కళ్ళు విప్పేబడే లోపల, ఇది నేను ఉదాహరణగా కూడా చూపించలేను ఇది. ఎందుకంటే మన ఆలోచనలు ఏమనుకుంటాను, నేను దూరంగా ఉన్నాను పాస్టర్, సో నేను పశ్చాత్తాపడ్డాను, దాని తర్వాత క్రియలు చేయడం మొదలుపెట్టాను, అప్పుడు బైబిల్ చదవడం మొదలుపెట్టాను పాస్టర్ గారు, అప్పుడు సంఘానికి రావడం మొదలుపెట్టాను, నా దశంభాగం ఇవ్వడం మొదలుపెట్టాను, వేరే వాళ్ళతో మంచిగా మాట్లాడడం మొదలుపెట్టాను, నా చెడ్డ ఆలోచనలు దూరంగా చేసుకున్నాను. ఇటువంటి అన్నీ చేసుకుంటూ వచ్చాను పాస్టర్ గారు, ఇప్పుడు మాత్రం నాకు దేవుని దగ్గర ఉన్నాను పాస్టర్ గారు అనుకుంటాం. అబద్ధం. సత్యం ఏంటో తెలుసా? నువ్వు ఈ హాల్ వెనకాల కాదు, హైదరాబాద్ బయట కాదు, ఆయన లోకంలోనే లేవు. అయినా ఆయన మహాకృప నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఎప్పుడైతే ఆయన మహాకృప నిన్ను వెతుక్కుంటూ వచ్చిందో, నువ్వు విశ్వసించి ఎప్పుడైతే నీ హృదయముతో నమ్మి నోటితో ఒప్పుకున్నావో, ఆమేన్ అని కళ్ళు విప్పే లోపల నువ్వు ఎంత దూరం ఉన్నా ఆమేన్ అనే లోపల ఇక్కడ ఉన్నావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఆమేన్ అనే లోపల ఇక్కడ ఉన్నావు. గుర్తుపెట్టుకో, ఇది నీ స్థానము. ఆమేన్. హల్లెలూయా, ఆమేన్. ఆమేన్. గమనించండి, దేవుని సన్నిధి దగ్గరికి వచ్చి అంటే దేవుడు ఉన్నాడంటే నేను దేవా, ఇది నీ స్థానం కాదు. నాకు అర్హత లేదయ్యా, అర్హత లేదు, అసలు చూడలేను. ఇది నీ స్థానం కాదు. ఆయన ఏమన్నాడు చూడు, నువ్వు ఇక్కడికి రావాలంటే యేసుక్రీస్తు కూడా లేచి ఇక్కడికి రావాలి. చూడండి, కొంతమందికి అది కష్టం పాస్టర్ గారు మరి ఎలాగంటారండి. ఎలాగ అనగలుగుతాను తెలుసా? ఆయన చేసిన కార్యం బట్టి అనగలుగుతాను. ఆమేన్. నా గొప్పతనం కాదు, నీ గొప్పతనం కాదు, ఆయన గొప్పతనము. ఆమేన్. ఆయన గొప్పతనము. అందుకని
నేను చేసిన క్రియలు కన్నా గొప్ప క్రియలు మీరు చెయ్యాలి అని ఎలాగ అనగలుగుతున్నాడు ఆయన? ఎలాగ అనగలుగుతున్నాడు ఆయన? ఎందుకు అనగలుగుతున్నాడు తెలుసా? ఎందుకంటే ఆయనకి ఉన్న ఆయనతో సహవారసులము కాబట్టి. ఆమేన్. ఆయనతో సహవారసులము కాబట్టి. చూడండి, ఆ వచనం అక్కడ లేకపోతే ఎవరు నమ్మరు. యేసుక్రీస్తు నువ్వు సహవారసుడు ఏంటి? నీ జీవితం గురించి నీకు తెలీదా? ఎక్కడున్నావో నీకు తెలీదా? కానీ ఏంటి, ఆయన వాక్యం ద్వారా సత్యం ఏంటి? నేను నువ్వు ఆయనతో, ఆయనతో సహవారసులము. ఆమేన్. సహవారసులము అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఆయన ఎలాగ ఆలోచిస్తాడో నేను అలాగే ఆలోచించాలి. ఆయన ఎలా ప్రవర్తిస్తాడో నేను అలాగే ప్రవర్తించాలి. సో ఆయన ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాడంట? పరలోకంలో కుడి పార్శ్వమున. చూడండి, ఇలా కూర్చుంటే ఎంత పని చేస్తున్నట్టు నేను? విశ్రాంతి. ఆమేన్. నా బరువంతా చేరు మోస్తుంది, నా కాళ్ళకు కూడా పని లేదు. ఇప్పుడు విశ్రాంతి. ఇది ఇటువంటి స్థానంలో నిన్ను పెట్టాడు. అందుకనే రక్షణ అనేటప్పటికి ఇది ఒక విశ్రాంతి స్థలము నీకు. ఆమేన్. క్రైస్తవులో ఉన్న ప్రతి వ్యక్తికి ఇచ్చినటువంటి బహుమానము. సో నువ్వు ఎప్పుడు కూడా నీ గురించి ఆలోచించుకున్నప్పుడు గుర్తుపెట్టుకో, ఎటువంటి సమస్య వచ్చినా ఆత్మలో నువ్వు ఇలా క్రీస్తుతో కూర్చొని ఉన్నావు అనేది గుర్తుపెట్టుకోవాలి. పాస్టర్ గారు, మరి మన జీవితంలో పెద్ద కష్టాలు వచ్చినప్పుడు ఎలా పాస్టర్ గారు? అలా కూర్చొని ఉండలేము కదా. కూర్చొని ఉండగలుగుతావు. అదే అక్కడే మనకు వచ్చిన సమస్య. కూర్చొని ఉండలేము కదా పాస్టర్ గారు, అది తప్పుట ఆలోచన. కూర్చొని ఉండగలుగుతావు, కూర్చొని ఉండగలుగుతావు. యేసుక్రీస్తు ఏం చేశాడు? ఆ పడవలో శిష్యులతో వెళ్తున్నప్పుడు తుఫాన్ వచ్చినప్పుడు ఏం చేశాడు? అందరూ శిష్యులందరూ ఏం చేశారు? భయపడ్డారు, అరవడం మొదలుపెట్టారు, చింతించడం మొదలుపెట్టారు. ఈయన ఏం చేస్తున్నాడు? నిద్రిస్తున్నాడు. యేసుక్రీస్తు నిద్రిస్తున్నాడు, పోనీ లేపుతారు. లేపిన తర్వాత ఏమంటాడు? అయ్యి బాబోయ్, ఏంట్రా బాబు ఎంత నీళ్ళు, డైరెక్షన్ ఎందుకు మార్చుకోలేదు అన్నాడా? గమనించండి, జోబ్ చాప్టర్ 22లో ఉంటుంది, యూ షల్ డిసైడ్ అండ్ డిక్రీ అ థింగ్ అండ్ ఇట్ షల్ బి ఎస్టాబ్లిష్డ్ అంటు యూ. మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. చూడండి, ఇక్కడ నువ్వు కూర్చున్నప్పుడు నువ్వు ఒక రాజులాగా కూర్చుంటున్నావు అనేది గుర్తుపెట్టుకోవాలి. రాజు యొక్క జీవితంలో ఏదన్నా జరగాలనుకోండి, ఆయన పరిగెత్తుకుంటూ పనులు చేయడు. ఏదన్నా సమస్య వచ్చిందనుకోండి ఆయన రాజ్యంలో, రాజు ఏం చేస్తాడు? ఆజ్ఞిస్తాడు, మాట్లాడతాడు, మాట విడుదల చేస్తాడు. ఏం చేస్తాడు? మాట విడుదల చేస్తాడు. పుట్ ద స్క్రిప్చర్ ఇన్ జోబ్ ఇన్ ఇంగ్లీష్ ప్లీజ్. చూడండి, ఇక్కడ యోబులో 22వ అధ్యాయము 28వ వచనంలో, యూ షల్ ఆల్సో డిసైడ్ అండ్ డిక్రీ అంటే డిక్లేర్. యూ షల్ డిసైడ్ అండ్ డిక్రీ ఎ థింగ్ అండ్ ఇట్ షాల్ బి ఎస్టాబ్లిష్డ్ ఫార్ యూ అండ్ ద లైట్ ఆఫ్ గాడ్స్ ఫేవర్ షల్ షైన్ అపాన్ యువర్ వేస్. సో నీ జీవితంలో ఎక్కడన్నా సరిగ్గా జరగట్లేదు అనుకో పని, నువ్వు చింతించడము కాదు, దేవుడిని అడుక్కోవడం కాదు. గుర్తుపెట్టుకో, దేవుడు నీకు జీవితానికి భక్తికి కావలసినవన్నీ కూడా అనుగ్రహించాడు అనేది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. సో నువ్వు కూర్చున్న స్థానం నుంచి నువ్వు బయటికి రావద్దు, విశ్రాంతి నుంచి బయటికి రావద్దు. నువ్వు విశ్రాంతి నుంచి బయటికి ఎప్పుడు వస్తావు? అపనమ్మకం వచ్చినప్పుడు. అయ్య బాబాయ్, అంటే డాక్టర్లు ఇలాగ అన్నారు పాస్టర్ గారు, సో దేవుడు ఎప్పుడు స్వస్థపరుస్తాడు అండి, దేవుడు స్వస్థపరిస్తే బాగుంటుంది, ప్రార్థన చేయండి, ఉపవాస ప్రార్థనలు అండి మొదలు పెడదాము అంటే దేవుడు నన్ను స్వస్థపరిస్తే బాగుంటుందండి, స్వస్థపరిస్తే బాగుంటుంది. స్వస్థపరుస్తాడని నమ్ముతున్నానండి, స్వస్థపరుస్తాడని, ఆశీర్వదిస్తాడని నమ్ముతున్నాను. ఏమంటున్నావు? ఆశీర్వదిస్తాడు అంటే ఇప్పుడు ఏంటి? ఆశీర్వదించబడలేదు. స్వస్థపరుస్తాడు అంటే స్వస్థపరచబడలేదు. చూడండి, ఇక్కడ కూర్చున్నప్పుడు క్రీస్తు స్వస్థపరచబడలేదా?
క్రీస్తు అనారోగ్యంతో ఉన్నాడా? చెప్పండి. శాపముతో ఉన్నాడా? చూడు, క్రీస్తుకి అనారోగ్యం లేనప్పుడు, స్వస్థత విడుదల అయిపోయినప్పుడు, స్వస్థపరచబడినప్పుడు నీ నోట్లోంచి రావాల్సింది అనారోగ్యం. చూడు, రాజుగా నువ్వు కూర్చున్నప్పుడు నీకు ఒక వార్త రావచ్చు, ఒక సమస్య వచ్చిందంట. ఏంటి? అనారోగ్యం అనే సమస్య నీ రాజ్యంలోకి వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తావు? ఆ అనారోగ్యానికి తగినటువంటి శిక్షను విడుదల చేయాలి. ఆ అనారోగ్యము అనే సమస్యకి నువ్వు ఒక డిసైడ్ చేసుకొని వాక్యానుసారంగా ఆ మాట విడుదల చేయాలి. అందుకని యేసుక్రీస్తు ఏం చేశాడు? అక్కడ పడవలో ఉన్నప్పుడు, తుఫాను వస్తున్నప్పుడు ఆయన ఆలోచించుకున్నాడు, ఆయనకు కావాల్సిందేంటి? శాంతి, పీస్. అందుకని అక్కడ లేచి నుంచొని ఏమంటాడు? పీస్ బీ స్టిల్. 3 పదాలు. పీస్ బీ స్టిల్, అంతే. అక్కడ దేవునితో, తండ్రితో మాట్లాడేది ఏం లేదు. ఎందుకు? ఆయనకి ఉన్న అధికారము తండ్రి ద్వారానే వచ్చింది. సో ఆయన స్థానము మర్చిపోవట్లేదు. ఆయన స్థానాన్ని వదిలిపెట్టట్లేదు. హల్లెలూయా. సో నీ జీవితంలో నువ్వు అక్కడ కూర్చున్నప్పుడు నువ్వు క్రీస్తులో ఉన్నావు, క్రీస్తుతో ఉన్నావు. సో యేసుక్రీస్తు దేని గురించన్నా చింతించకపోతే నువ్వు దాని గురించి చింతించకూడదు. ఆయన ఏదన్నా విషయం గురించి భయపడకపోతే నువ్వు కూడా భయపడకూడదు. హల్లెలూయా. నువ్వు క్రీస్తులో ఉన్నట్లయితే ఆయనకి అనారోగ్యము లేదు అంటే నీకు అనారోగ్యము లేదు. సో ఎటువంటి వార్త వచ్చినా వాక్యానుసారంగా సత్యము ఏంటి, క్రీస్తులో నాకున్న జీవితం ప్రకారము నేను పొందుకున్నది ఏంటి, నాకు విడుదలయ్యింది ఏంటి, అది నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో దానిలో నువ్వు స్థాపించబడాలి. దానిలో స్థాపించబడి దాన్ని బట్టి నీ నోటి నుంచి మాటలు విడుదల చేయి. అర్థమవుతుందా నేను చెప్పింది? దాన్ని బట్టి నువ్వు విడుదల చేయి. ఎప్పుడైతే దాన్ని బట్టి నువ్వు విడుదల చేస్తావు, అందుకనే అన్నాడు హెబ్రీయులకి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఏమన్నాడు? దిస్ గ్రేట్ సాల్వేషన్ ఇఫ్ యు నెగ్లెక్ట్ ఇట్. ఎంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేసిన ఎడల ఏం జరుగుతుందంట? యు విల్ నాట్ ఎస్కేప్ అన్నాడు. తప్పించుకోలేవు. దేని నుంచి తప్పించుకోలేవు? సాతాను యొక్క క్రియల నుంచి, సాతాను యొక్క ప్రణాళిక నుంచి నువ్వు తప్పించుకోలేవు. కానీ ఎప్పుడైతే క్రీస్తులో ఉన్నాను అనేది నువ్వు గుర్తిస్తావో అక్కడే నువ్వు ఉండగలుగుతావు. ఆయన ఆశీర్వాదము నువ్వు అనుభవించగలుగుతావు. నువ్వు క్రీస్తుతో ఉంటే ఆయన అనుభవించేదే నువ్వు అనుభవిస్తావు. అర్థమవుతుందా? చూడండి, తుఫాను రాదు అనట్లేదు. తుఫాను వచ్చినా తుఫాను నీ జీవితాన్ని మార్చలేదు. ఆ అర్హత లేదు తుఫానుకి. శోధించడానికి వస్తాడు సాతాను, కానీ నీ జీవితాన్ని మార్చేటటువంటి శక్తి వాడికి లేదు. నువ్వు వాడికి ఆ శక్తిని ఇస్తేనే వాడికి వస్తుంది ఆ శక్తి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని యేసుక్రీస్తు యొక్క జీవితంలో కూడా అనేక సార్లు శోధించడానికి వచ్చాడు, కానీ ఒక్కసారి కూడా గెలవలేకపోయాడు. లాస్ట్ వీక్ చెప్పాను కదా, మన జీవితంలో ప్రతిసారి కూడా విజయము మాత్రమే దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా. సో చూడండి, కొన్ని ఉదాహరణలు ఇస్తాను త్వరగా. చాలాసార్లు మన జీవితంలో మన ఫీలింగ్స్ ఉంటాయి, దేవుని సత్యం ఉంటుంది. కొన్నిసార్లు మన జీవితంలో కొంతమంది అనిపిస్తుంది, పాస్టర్ గారు నా జీవితంలో నేను చేసిన కార్యములు ఎవరికైనా తెలిసినట్లయితే భయంకరమైన పాపాలు చేశాను, లేకపోతే నా జీవితంలో చాలా తప్పులు చేశాను, ఐ హ్యావ్ ఎన్ అన్ఫర్గివబుల్ పాస్ట్ అనుకుంటారు. క్షమించరాని గతము నాకున్నదని అనుకుంటే. బట్ గుర్తుపెట్టుకో, నువ్వు క్రీస్తులో ఉన్నట్లయితే నువ్వు నూతన సృష్టిగా మార్చబడ్డావు. హల్లెలూయా. సో అంటే ఏంటి? పాతవన్నీ గతించిపోయాయి, సమస్తము క్రొత్తవయ్యాయి. సో గమనించండి, నువ్వు ఇప్పుడు నూతన సృష్టి అంటే ఇక్కడ నువ్వు ఆల్రెడీ కూర్చుంటున్నావు, కూర్చోడానికి ప్రయత్నించట్లేదు. అర్థమవుతుందా? దేవునికి దగ్గరికి రావడానికి ప్రయత్నించట్లేదు. నువ్వు దేవునిలో ఉన్నావు అనేది నువ్వు తెలుసుకోవాలి. దేవుడు నీలో ఉన్నాడనేది తెలుసుకో. హల్లెలూయా.
ఎప్పుడైతే నువ్వు దేవునిలో ఉన్నావు, దేవుడు నీలో ఉన్నాడు అనే సత్యములో నువ్వు స్థాపించబడగలుగుతావో ప్రతి ఆలోచన మారుతుంది, ప్రతి ప్రవర్తన మారుతుంది. నువ్వు చేయాల్సిన కార్యములు చేస్తావు, చేయకూడనటువంటి కార్యాలు నీ జీవితంలో ఆగిపోతాయి. హల్లెలూయా. రెండోది చూడండి, చాలా మంది అనుకుంటారు నేను పాపిని అంటారు. కొంతమంది ఇంగ్లీష్లో ఈ ఫ్రేజ్ ఉంటుంది, ఐఎమ్ ఎ సిన్నర్ సేవ్డ్ బై గ్రేస్ అంటారు. నేను పాపిని కృప ద్వారా రక్షింపబడ్డాను అంటారు. కృపచేత రక్షింపబడిన పాపిని అంటారు. కృపచేత రక్షింపబడిన పాపిని. కృపచేత రక్షింపబడిన పాపి అనే పాపే ఉండడు. నువ్వు కృపచేత రక్షింపబడితే నువ్వు నూతన సృష్టివి, పాపివి కాదు. ఆమేన్, ఆమేన్. నీతిమంతుడు. చాలా మంది క్రైస్తవులు ఇంకా అంటే నేను పాపం చేస్తాను కదండి, నేను పాపినండి, నేను పాపినండి. నువ్వు పాపివి అంటా ఉన్నంత కాలము కూడా పాపం చేస్తూనే ఉంటావు. నువ్వు పాపివి కాదు. దేవుడు నిన్ను రక్షించిన తర్వాత పాపం ఎలాగవుతావు చెప్పు? అంటే పరలోకంలో జీవిస్తూ ఆయన రాజ్యంలో జీవిస్తూ ఒక పాపి ఆయన రాజ్యంలో జీవించగలుగుతాడా? లేదు. చెప్పండి. మరి నువ్వు పాపం ఎలాగవుతావు? కొంతమంది ఏమంటారు, పాపం చేస్తే నువ్వు పరలోకానికి వెళ్ళవు, పాపం చేస్తే పరలోకానికి వెళ్ళవు అంటారు. ఒక సైడ్ అదే అంటారు, మళ్ళీ వాళ్ళే ఇంకొక సైడ్ ఏమంటారు అంటే నేను పాపినండి, ఎందుకంటే కొన్ని పాపాలు చేస్తూ ఉంటాను కదా. ఏంటా లాజిక్ అసలు? దానికి ఏమన్నా అర్థం ఉందా? అయితే నువ్వు పాపివి, లేదంటే నూతన సృష్టివి. నూతన సృష్టిగా ఉన్న పాపివి అనేది ఉండదు. అర్థమవుతుందా? అయితే పాపివి అయితే రక్షించబడు, క్రీస్తులో విశ్వసించు. క్రీస్తులో విశ్వసించిన తర్వాత నీ 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 గుర్తింపు నువ్వు పాపివి కాదు, నువ్వు దేవుని నీతిగా మార్చబడ్డావు. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి మూడోది, కొంతమంది అనుకుంటారు అంటే పాస్టర్ గారు నేను చేసిన కార్యములు బట్టి దేవుడు నన్ను వాడుకోలేడండి. 2 కొరింథీయుల 5:20 ప్రకారము The Bible says that you are an ambassador of Christ. మీరు క్రీస్తుకు రాయబారి అని లేఖనం చెప్తున్నది. రాయబారులు అవుతారు అని రాసలేదు, మీరు రాయబారి. అందరూ అనండి, నేను యేసుక్రీస్తు యొక్క రాయబారిని. హల్లెలూయా, ఆమేన్. సో నువ్వు రాయబారి అయితే దేవుడు నిన్ను వాడుకోకుండా ఎందుకుంటాడు? చూడు, అది సాతాను పెట్టిన అబద్ధం. నీ ఆలోచన దేవుడు నన్ను వాడుకోలేడు, దేవుడు అంటే భయంకరంగా చేస్తాను నన్ను, దేవుడు నన్ను వాడుకోడు, నువ్వు దేవుడు నన్ను వాడుకోడు అంటూ ఉంటే ఏమవుతుంది? నీ నోటి నుంచి ఏది పలుకుతున్నావో అదే స్థాపించబడుతుంది. కానీ సత్యం ఏంటి? నువ్వు దేవుని యొక్క, క్రీస్తు యొక్క రాయబారి. హల్లెలూయా. చూడండి, కొంతమంది అంటారు ఐ డోంట్ నో వాట్ టు డూ, నేను ఏం చేయాలో తెలియదు పాస్టర్, ఏం చేయాలో తెలియట్లేదు. కానీ గమనించు, దేవునిలో 1 Corinthians 2:16 యూ హ్యావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. మీరు క్రీస్తు కలిగిన మనసును మీరు కలిగి ఉన్నారు. హల్లెలూయా, ఆమేన్. క్రీస్తు యొక్క మనసు కలిగి ఉన్నారు మీరు. ఎవరి మనసు? క్రీస్తు యొక్క. ఎవరి మనసు? క్రీస్తు మనసు. కొంతమంది అంటారు అంటే ఈ చెడ్డ తలంపులు పాస్టర్ గారు ఎలాగా ఆపుకోలేకపోతున్నాను, ఈ చెడ్డ తలంపులు ఆపుకోలేకపోతున్నాను. చెడ్డ తలంపులు ఆపడానికి ప్రయత్నించొద్దు. ఏమన్నాను? ఆపడానికి ప్రయత్నం. చూసారా, అది క్రియలు. మీరు ఎందుకు ప్రయత్నిస్తున్నావు అంటే ఏంటి తెలుసా? అంటే పాస్టర్ గారు నేను కూర్చోడానికి ప్రయత్నిస్తున్నాను. ప్రయత్నించొద్దు, కూర్చో అంతే. ప్రయత్నించొద్దు అంటే పాస్టర్ ఎలాగైపోద్ది పాస్టర్ గారు ఏం చేయకుండా? అదే మరి, విశ్వసించు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నేను ఆయనలో ఉన్నాను, నేను దేవుని నీతి అయ్యున్నాను, నేను నూతన సృష్టిగా మార్చబడ్డాను, ఆయన మనసు కలిగి ఉన్నాను, క్రీస్తు యొక్క మనసు కలిగి ఉన్నాను. ప్రతిరోజు లేచినప్పుడల్లా, చెడ్డ తలంపు వచ్చినప్పుడల్లా నువ్వు ఆగిపోవాలి దేవా, ఆగిపోవాలయ్యా, నేను క్రీస్తు మనసు కలిగి ఉన్నాను.
క్రీస్తు మనసు కలిగి ఉన్నాను. క్రీస్తు ఎటువంటి ఆలోచనలు ఆలోచిస్తాడో అటువంటి ఆలోచనలు నేను కూడా ఆలోచిస్తాను. ఎందుకంటే దేవుని కృప ద్వారా నాకు క్రీస్తు మనసు కలిగి ఉన్నాను. కలగడానికి నువ్వు ప్రయత్నించట్లే, కలిగి ఉన్నావు. అది విశ్వసించి పలకడం మొదలుపెట్టు. చూడండి, ఇప్పుడు నువ్వు రక్షింపబడినప్పుడు కూడా బయటికి రుజువేమీ లేదు. ఎవరన్నా వచ్చి నిన్ను అన్నారనుకో, నాకు రుజువు కావాలి, నువ్వు నిజంగా క్రైస్తవుడు అయితే రుజువు చూపించు అన్నాడు అనుకోండి, ఏం చేస్తావు? ఏం లేదు చూపించడానికి. ఎందుకు? ఎక్కడ నిజమైన మార్పు ఎక్కడయ్యింది? నూతన సృష్టిగా ఎక్కడ మార్చబడ్డావు? లోపల, ఆత్మలో, శరీరంలో మార్చబడలేదు. నీ హైట్, వెయిట్, కలర్ ఏం మార్చబడలేదు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నువ్వు నూతన సృష్టి, సమస్తము మార్చబడ్డాయి అంటున్నాడు. సమస్తము మార్చబడ్డ తర్వాత హైట్ ఎందుకు మార్చబడలేదు? వెయిట్ ఎందుకు మార్చబడలేదు? కలర్ ఎందుకు మార్చబడలేదు? ఎందుకంటే ఆయన మాట్లాడేది నీ శరీరము గురించి కాదు, నీ ఆత్మ గురించి మాట్లాడుతున్నాడు. ఆమేన్. అందుకని ఆత్మలో సమస్తము క్రొత్తవాయను అంటున్నాడు. సో అందుకని ఎవరికన్నా అన్యుల దగ్గరికి వెళ్ళినా రుజువు చూపించండి. బాబు చూడు, నేను బయటికి ఏం చూపించలేను, కానీ నాకు మాత్రము తెలుసు ఆ సత్యము ఏంటంటే నేను రక్షింపబడ్డాను, నేను నూతన సృష్టిగా మార్చబడ్డాను అంటావు. ఆమేన్. ఆమేన్. దేని బట్టి అంటున్నావు? దేని బట్టి అంటున్నావు? ఆయన వాక్యములో ఏదైతే రాసుందో దాన్ని బట్టి అంటున్నావు, అంతే. ఆమేన్. మరి నువ్వు నూతన సృష్టిగా మార్చబడ్డాను అని అంత ఖచ్చితంగా చెప్పగలిగితే యేసు క్రీస్తు యొక్క మనసు కలిగి ఉన్నాను అని ఎందుకు చెప్పలేకపోతున్నావు? అది కూడా వాక్యంలోనే ఉంది కదా, ఉందా లేదా? ఎందుకు చెప్పలేకపోతున్నారు తెలుసా? మొదటి విషయం గురించి మీరు వాక్యాలు విన్నారు, బోధలు విన్నారు, వినుట వలన విశ్వాసం వచ్చింది. కానీ క్రీస్తు మనసు కలిగి ఉన్నారు అనే బోధ మీరు వినలేదు. కొత్తగా వినేటప్పటికి అయ్యి బాబోయ్ అలాగెలాగ అనగలుగుతాను. కానీ నువ్వు విన్న వాక్యము మళ్ళీ 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 విన్నావనుకో, ఆ వాక్యము ద్వారా విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసముతో నువ్వు గట్టిగా బలముగా విడుదల చేయగలుగుతావు మాటలు. హల్లెలూయా. ఆమేన్. చూడండి, రక్షింపబడగానే మీ చెడ్డ ఆలోచనలు లేకపోతే చెడ్డ అలవాట్లన్నీ పోయినాయా? లేదు. కానీ నేను రక్షింపబడ్డాను అని మాత్రం మీరు డిసైడ్ అయ్యారు. ఇది సత్యం, అంతే. నా మనసులో నాకు తెలుసు, నా ఆత్మలో నాకు తెలుసు, ఆయన నన్ను రక్షించాడు, ఆయన రక్తము నా కొరకు ఇచ్చాడు. నాకు చూసావా? చూడలేదు, కానీ నాకు తెలుసు, నేను విశ్వసిస్తున్నాను. ఆయన నా కొరకు నీతో మాట్లాడా? మాట్లాడలేదు, కానీ అయినా నాకు తెలుసు. ఎలా తెలుసు? నా ఆత్మలో నాకు తెలుసు. ఎక్కడ తెలుసు? నా ఆత్మలో. అందుకని రోమన్స్లో ఏమంటాడు? హిస్ స్పిరిట్, హోలీ స్పిరిట్ బేర్స్ విట్నెస్ విత్ అవర్ స్పిరిట్ దట్ వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మతో సాక్ష్యం ఇస్తాడంటే ఏమని? మనము దేవుని యొక్క కుమారులము కుమార్తెలము అని. హల్లెలూయా. ఆయన పరిశుద్ధాత్మ మన ఆత్మతో సాక్ష్యం ఇస్తున్నాడంట. నువ్వు ఎప్పుడైతే ఆ సాక్ష్యం ఎందుకు వచ్చింది? నువ్వు వాక్యములో ధ్యానించినందుకు, ఆ సువార్త ఎప్పుడైతే రక్షణ గురించి తెలుసుకున్నావు కాబట్టి ఆ ఆత్మ నీకు విట్నెస్ అంటే సాక్ష్యం ఇచ్చింది. నువ్వు అలాగే వేరే వచనాలు కూడా నువ్వు ధ్యానించావనుకో, ఆత్మ ద్వారా నీకు సాక్ష్యం వస్తుంది అనమాట. నువ్వు ఎవరి మనసు కలిగి ఉన్నావు? యేసు క్రీస్తు యొక్క మనసు కలిగి ఉన్నావు. 2-3 విషయాలు ఇంకొకటి చూద్దాం. చూడండి, ఓకే, ఐ డోంట్ నో ఎనీథింగ్, నాకేం తెలియదు పాస్టర్ గారు, నాకేం తెలియదు, నా జీవితంలో ఏం తెలియదు. చూడండి, 1 John chapter 2 verse 20, according to this, you have been anointed and you know all things. మీరు సమస్తమును ఎరిగి ఉండుటకు అభిషేకింపబడి ఉన్నారు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్ని విషయాలు తెలుసంట? సమస్తమును. అన్ని విషయాలు. మీకు తెలియని విషయమే లేదు. అదేంటి పాస్టర్ గారు, నాకు చాలా విషయాలు చూసా. సత్యం ఏంటి, శరీరం చెప్పేదేంటి, ఆత్మ చెప్పేదేంటి. అందుకని విశ్వసించు. పాత నిబంధనలో వాళ్ళు దేవుడు ప్రామిస్ ల్యాండ్ని, ఆ వాగ్దానపు దేశాన్ని అంతా కూడా తయారు చేసి వాళ్ళకి పెట్టినా వాళ్ళు అడుగు పెట్టలేదు. ఎందుకు? నమ్మలేదు కాబట్టి. చూడు, క్రీస్తు మనసు అంతా తయారు చేసి ఇక్కడ పెట్టాడు నీ కొరకు. ఇక్కడ కూర్చుంటే నీకు కావాల్సింది అంతా, నీకు
తెలియని విషయం అనేదే ఉండదు, ఎందుకంటే ఇక్కడ అన్నీ తయారు చేసి పెట్టాను అంటున్నాడు. అంటే పాస్టర్ గారు నాకు శక్తి లేదండి అంటే సాతాను యొక్క శోధన, శక్తి లేదు. నువ్వు శక్తి లేదనుకున్నావు. ఎందుకంటే నీ శరీరాన్ని అడుగుతున్నావు, నువ్వు లోక మర్యాదలు అనుసరిస్తూ జీవిస్తున్నావు. కానీ వాక్యం చదివావు అనుకో, చూడండి Romans chapter 8:11 ప్రకారం ఏంటి? ద సేమ్ స్పిరిట్ దట్ రైజ్ క్రైస్ట్ ఫ్రమ్ ద డెడ్ డ్వెల్స్ ఇన్ యూ. క్రీస్తును మృతుల నుండి లేపిన ఆత్మయే మీలో నివసించుచున్నది. ఎక్కడ? నాలో. ఎక్కడ? మరి యేసుక్రీస్తుని మృతులలో నుండి, మృత్యము నుంచి లేపిన ఆత్మ ఇప్పుడు ఎవరిలో ఉందంట? నాలో నివసించుచున్నది. మరి శక్తి లేదని ఎలాగనగలుగుతావు? దేవాని శక్తి విడుదలవ్వాలయ్యా, చూడండి మనం ఎలాగాలో దేవాని శక్తి విడుదలవ్వాలయ్యా అని ప్రార్థన చేస్తుంటాం. ఎక్కడి నుంచి విడుదలవ్వాలి? ఎక్కడి నుంచి విడుదలవ్వాలి? పరలోకంలో ఎక్కడ లాకేసి పెట్టేశారా? పరిశుద్ధాత్మ ఎక్కడున్నాడు? నీలో ఉన్నాడు, ఈ లోకంలో ఉన్నాడు. తండ్రి పైన ఉన్నాడు, యేసుక్రీస్తు పైన ఉన్నాడు పరలోకంలో. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఈ లోకంలో ఉన్నాడు, నీలో నాలో ఉన్నాడు. కానీ మన ప్రార్థన ఎలాగుంటుంది? దేవా శక్తిని విడుదల చెయ్యయ్యా. ఎలైజా అనుకుంటున్నావా నువ్వు? ఏలియా అనుకుంటున్నావా ఏంటి? ఏలియా పాత నిబంధనలో ఉన్నాడు కాబట్టి అలా ప్రార్థన చేశాడు. నువ్వు పాత నిబంధనలో ఉన్నావా? లేదు. ఏలియా క్రొత్త నిబంధనలో ఉండినట్లయితే, అటువంటి పరిస్థితిలో ఉన్నట్లయితే ఏలియా పైకి చూసి దేవా అని అడిగేవాడు కాదు, యేసుక్రీస్తు నామములో అని ప్రార్థన చేసేవాడు. ఎందుకు? ఆ శక్తి ఆయనలో ఉన్నది కాబట్టి. అందుకని డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, అమ్మ స్కాన్స్ చేసాము, స్కాన్ ప్రకారం నీకు ఇక్కడ ఏదో ఉందంటే ఇక్కడ అవన్నీ ఉన్నాయి, కానీ ఇంకా మీ స్కాన్ చూపించింది ఒకటి ఉంది డాక్టర్ గారు అని చెప్పాలి. ఆ స్కాన్ చూపించింది ఏంటి? దేవుని శక్తి కూడా నాలో ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. సో ఇప్పుడు ప్రార్థన చేసినప్పుడు, దేవా నన్ను ప్లీజ్ దైవా స్వస్థపరచయ్యా, యేసుక్రీస్తు నామంలో. చూడు, చింతించొద్దు. ఎందుకు? ఆమేన్. సో క్యాన్సర్ ముట్టుకోవడానికి చూస్తుంది, జలుబు, హార్ట్ ప్రాబ్లమ్స్, ఏదో ఒకటి చూసినప్పుడు గుర్తుపెట్టుకో, అది బయట నుంచి లోపలికి వస్తుంది, కానీ లోపల కూడా ఉన్నది ఇంకొకటి. అదేంటి? దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క శక్తి. ఏ శక్తి, ఏ ఆత్మ అయితే యేసుక్రీస్తుని లేపిందో, ఏ శక్తి అయితే ఆయనని తండ్రి యొక్క కుడిపార్శ్వమున కూర్చోబెట్టారు, ఆ శక్తి నీలో నాలో ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. నీలో నాలో ఉన్నది. చూడు, ఎప్పుడైతే నువ్వు ఈ విధంగా నువ్వు ధ్యానించగలుగుతావో, అందుకనే యెహోషువతో మాట్లాడినప్పుడు ఏమన్నాడు? దివారాత్రము ధ్యానించు అన్నాడు యెహోషువతో. దివారాత్రము. ఎప్పుడు తుఫాను వస్తుందో నీకు తెలీదు, సాతాను ఎప్పుడు ఎటువంటి ప్రణాళికతో వస్తాడో నీకు తెలియదు, కానీ దివారాత్రము నువ్వు ధ్యానించావు అనుకో, నీలో ఉన్నదేంటి? ఆ వాక్యము. నీలో ఉన్నదేంటి? ఆ సత్యము. అందుకని మీకు చాలామందికి తెలుసు, కొన్ని సంవత్సరాల క్రితం మా తల్లిదండ్రులు చనిపోతారు అనే పరిస్థితిలో డాక్టర్స్ చెప్పింది దాని ప్రకారం ఇద్దరికి ఆ వైరస్ ఎంత నిండిపోయిందంటే మేము చేయగలిగింది ఇంక ఏమీ లేదు అని చెప్పారు. ఒకరి తర్వాత ఒకరు కాదు, ఇద్దరు ఒకేసారి, ఇద్దరికి సేమ్ వైరస్, ఒకేసారి ఇద్దరు ఎటువంటి ట్రీట్మెంట్ లేదు అన్నారు. బంధువులు, స్నేహితులను అందరినీ కాల్ చేయమన్నారు. మా తమ్ముడికి తెలుసు,
ఏ రోజైతే ఆ డాక్టర్ నాతో మాట్లాడాడు, డాక్టర్ కాబట్టి గౌరవం ఇవ్వాలి కాబట్టి నుంచున్నాను. ఆయన చెప్పాల్సింది అంతా చెప్పాడు. ఆయన చెప్పాల్సింది అంతా చెప్పిన తర్వాత ఆయన బయటికి వెళ్ళాడు, నేను మళ్ళీ కూర్చున్నాను. చూడు, బంధువులు స్నేహితులు చూసినప్పుడు అక్కడ నిన్ను చూసేది ఇప్పుడు మీరు కూడా నన్ను చూసేది ఇప్పుడు ఈ కుర్చీలో కూర్చోవడం. ఆ రోజు నా బంధువులు చూసింది నేను ఆ హాస్పిటల్ కుర్చీలో కూర్చోవడం, కానీ దేవుడు చూసింది నేను ఆ కుర్చీలో కూర్చోవడం కాదు. దేవుడు ఒక్కడే కాదు, సాతాను కూడా చూసింది నేను ఆ కుర్చీలో కూర్చోవడం మాత్రమే కాదు. గర్వంతో కాదు. నిజమైన గర్వం ఎలా ఉంటుంది తెలుసా? ఆయన నాకు ఈ కుర్చీ ఇచ్చిన తర్వాత క్యాన్సర్ అంట, చనిపోతారంట, ఏం చేయాలో నాకు తెలియట్లేదు, బాబోయ్ ఏం చేయాలో నాకు తెలియట్లేదు. బ్రదర్ మీ ప్రేయర్ మీరు తప్పకుండా ప్రేయర్ చేయండి బ్రదర్, మర్చిపోవద్దు. సిస్టర్ మీ జూమ్ కాల్ అందరికీ చెప్పాలి, మీరు తప్పకుండా మీరు ప్రేయర్ చేయాలి. బ్రదర్ మీరు ఆ మీటింగ్కి వెళ్తున్నారు కదా, అక్కడ పాస్టర్ గారికి కూడా చెప్పండి, తప్పకుండా వాళ్ళందరినీ ప్రార్థన చేయమనండి. సిస్టర్స్ మీరు ఫాస్టింగ్ చేయండి, నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇది గర్వం. చూడండి, మతం ఏం చెప్పింది? ఇది తగ్గింపు అని. ఇది తగ్గింపు కాదు. నా పిల్లలకి సర్వీస్ అయిపోగానే ఇంటికి వెళ్ళగానే వాళ్ళకి ఫుడ్ ఉంటుంది. సపోజ్ నాకన్నా ముందర వెళ్ళిపోతారు చాలాసార్లు ఆదివారాలు, ఎందుకంటే నేను ఇంకా ప్రార్థనలు చేస్తుంటాను, మాట్లాడుతుంటాను. నేను ఇంటికి వెళ్ళేటప్పటికల్లా నా కారులో ఇంకా ఇంటికి ఇంకొక 3-4 ఇల్లులు ఉన్నాయి అన్నప్పుడు నా పిల్లలు ముగ్గురు కూడా ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఆకలేస్తుంది, మీరు కూడా ఏదన్నా ఇవ్వండి, మీరు ఎంత తగ్గింపే వీళ్ళకి. చూడు, వాళ్ళ డాడీకి పెట్టగలుగుతాడు, కానీ ఎంత హంబుల్ కదా. వాళ్ళ ఇంట్లో ఉంటాయి, కూర్చోవచ్చు డైనింగ్ టేబుల్ మీద, కానీ భలే తగ్గింపే. ముగ్గురు పిల్లలు రోడ్డు మీద ఇల్లు అడుక్కుంటున్నారు, ఎంత తగ్గింపు అంటారా ఎవరన్నా? కానీ మనం క్రైస్తవులు చేస్తే మాత్రం ఎంత తగ్గింపు అంటాం. అది తగ్గింపు కాదు. సత్యము ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఆయన నా కొరకు చేసిన కార్యము బట్టి, నేను చేసింది కాదు, నా రక్తం కాదు, ఆయన రక్తము. నా శరీరం విరగ్గొట్టబడలేదు, ఆయన శరీరం విరగ్గొట్టబడ్డది. ఆయన రక్తం ఆయన కొరకు ఇవ్వలేదు, ఆయన శరీరము ఆయన కొరకు విరగ్గొట్టబడలేదు, ఆయన రక్తము నా కొరకు ఇచ్చాడు, ఆయన శరీరము నా కొరకు ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, ఆయన స్థానము నా కొరకు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన స్థానము నా కొరకు ఇచ్చాడు. సో ఎటువంటి శోధన వచ్చినా, ఎటువంటి తుఫాను వచ్చినా, నేను మాత్రము ఈ విశ్రాంతి నుంచి బయటికి అడుగు పెట్టను, విశ్రాంతిలోనే ఉంటాను. అందుకని ఆ రోజు డాక్టర్స్ చెప్పిన తర్వాత ప్రతి వాళ్ళకి తెలుసు, అప్పుడు ఉన్న వాళ్ళకి, ఇప్పుడు 4 సంవత్సరాలు అవుతుంది అది జరిగి. ఏ ఆదివారం కూడా ఇక్కడికి వచ్చినప్పుడు అందరూ మా తల్లిదండ్రులకి ప్రార్థన చేయండి అని ఒక్కసారి అడగలేదు, ఒక్కసారి కూడా చెప్పలేదు, ఎవ్వరికి ఒక్క మనిషికి ఫోన్ కూడా చేసింది లేదు. నేను ఒక్క మనిషికి ఫోన్ చేసింది లేదు. ఆ రోజు కూర్చున్నాను, యోబులో రాసినట్టు తీర్మానం తీసుకున్నాను, ఆ తీర్మానం బట్టి నోటి నుంచి మాట విడుదల చేశాను. ఆమేన్.
తప్పకుండా మళ్ళీ నా తండ్రి స్వస్థపరచబడాలి, తప్పకుండా మళ్ళీ వాళ్ళు బయటకు వస్తారు, తప్పకుండా మళ్ళీ ఆఫ్రికాకి వెళ్తారు, తప్పకుండా మళ్ళీ అదే దేశానికి యుగాండాకి వెళ్తారు, మళ్ళీ ఏ ఏ ఏ ప్రాంతంలో అయితే వాళ్ళకి ఆ వైరస్ వచ్చిందో మళ్ళీ అదే ప్రాంతానికి వెళ్తారు, మళ్ళీ దేవుని సువార్త ప్రకటిస్తారు, మళ్ళీ ఆత్మల్ని రక్షిస్తారు, మళ్ళీ దేవుని యొక్క పని కొనసాగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని అడిగింది లేదు, చేసింది లేదు. ఈరోజు దేవుని మహిమ కొరకు చెప్తున్నాను, ఇద్దరు కూడా సంతోషంగా జీవిస్తున్నారు, దేవుని కొరకు జీవిస్తున్నారు, దేవుని పరిచర్య చేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. కొన్ని వారాల క్రితం ఇక్కడ బిల్డింగ్స్ అన్ని పగలగొట్టేస్తున్నారని చెప్పినప్పుడు చూడండి, ఎప్పుడు కూడా జరుగుతున్న పరిస్థితులు బట్టి సాతాను నీ ప్లాన్స్ మార్చుకొని సాతాను చేస్తున్న కార్యములు బట్టి నీ ప్లాన్స్ మారకూడదు, నీ ప్లాన్స్ మారకూడదు. కొంతమంది మనము దేవుని కొరకు జీవిస్తున్నాం అనుకుంటాం, కానీ మన 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 ప్రార్థన మనదంతా కూడా సాతాను డిసైడ్ చేస్తాడు మన జీవితంలో. వాడు ఎక్కువ శోధన తెచ్చాడు అనుకో, ఎక్కువ ప్రార్థన చేయడం మొదలు పెడతారు క్రైస్తవులు. అంటే ఇప్పుడు మీ ప్రేయర్ లైఫ్ ఎవరు డిసైడ్ చేశాడు? సాతాను డిసైడ్ చేశాడు అనమాట. మీరు దేవునితో ఎంత సమయం గడుపుతారో సాతాను డిసైడ్ చేస్తున్నాడు అనమాట మీకు. ఒక్కొక్కసారి మీరు ఏం చేయాలి తెలుసా? విశ్వాసముతో ఉన్నప్పుడు, వాక్యం ఉన్నప్పుడు, ప్రెషర్ ఎక్కువ అవుతున్నప్పుడు చాలామంది ఏం చేస్తారు, దేవా దేవా దేవా, అటువంటి అప్పుడు ప్రార్థన చేయడం ఆపేసేయాలి. జస్ట్ ఆమేన్. చూడండి, ఒక్కొక్కసారి మనకి భార్య భర్తల దగ్గరికి వచ్చి ఒక్కొక్కసారి కూర్చున్నప్పుడు ఏంటి చెప్పు అంటే, ఏం లేదు, జస్ట్ కూర్చుంటున్నా, ఏం లేదు, కూర్చోవాలని ఉంది నీతో అంతే. ఒక్కొక్కసారి కూర్చొని దేవుడు ఏంటి అంటే, ఏం లేదు, కూర్చోవాలని ఉంది అంతే, ఏం లేదు, నీ సన్నిధిలో కూర్చోవాలని ఉంది, నీతో సమయం గడపాలని ఉంది, జస్ట్ వాంట్ టు స్పెండ్ టైం విత్ యూ. ఎందుకు? ఆ ప్రెషర్తో నేను ప్రార్థన చేయను, చింతతో ప్రార్థన చేయను. కొంతమందికి మనకు అలవాటు అయిపోయింది, కొంతమంది మామూలుగా మాట్లాడుతూ ఉంటాము, ఇది ఎవరిని నేను కించపరిచి లేకపోతే ఎక్కిరించడానికి కాదు, కానీ చూడండి మతము మనల్ని ఎలాగా మార్చేసిందంటే మన ఆలోచన. కొన్నిసార్లు వస్తారు నా దగ్గరికి వచ్చి, అప్పటి వరకు మంచిగానే మాట్లాడుతుంటారు, పాస్టర్ గారు ఇది జరుగుతుంది అది జరుగుతుందండి, కానీ పాస్టర్ గారు ఈ విషయం గురించి మాతో పాటు ఏకీభవించండి, మాకు ప్రార్థన చేయండి అంటారు. అప్పటి వరకు బాగానే ఉంటుంది అంతా, సరే సిస్టర్, సరే బ్రదర్ ప్రార్థన చేద్దాము అంటానో లేదో, ఇంకా ఫస్ట్ వర్డ్ వస్తుందో లేదో మొదలు పెట్టేస్తారు ఏడుపు. ఎందుకు? ఎక్కడో వాళ్ళకి విన్నారు, కన్నీటితో అలా ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. దుఃఖముతో ప్రార్థన చేస్తే దేవుడు మీకు దగ్గరగా వస్తాడు. చూడండి, అవన్నీ కూడా పాత నిబంధన లేకపోతే క్రీస్తులో లేని వారికి. నువ్వు క్రీస్తులో ఉన్నావు, ఆమేన్. క్రీస్తులో ఉన్నావు. నువ్వు క్రీస్తులో ఉన్న వాళ్ళకి మన జీవితాలు వేరేగా జీవించాలి. హల్లెలూయా. అందరం లేచి నుంచుందామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మూడు ప్రశ్నలు రాసుకోండి. మొదటిగా, వాట్ హ్యాస్ జీసస్ డన్? క్రీస్తు నా కొరకు ఏం చేశాడు? రెండోది, హూ యామ్ ఐ? నేను ఎవరై ఉన్నాను? మూడోది, క్రీస్తు చేసిన కార్యము బట్టి నేను ఎవరై ఉన్నాను? బేస్డ్ ఆన్ వాట్ జీసస్ హెస్ డన్, ఆయన చేసిన కార్యమునకు ఆధారంగా నేను ఎవరు? అందరికి అర్థమైందని నేను చెప్పింది ఈరోజు. క్రీస్తులో ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు ఆ స్థానము దేవుడు మీకు ఇచ్చాడు. ఆ స్థానము నుంచి బయటికి రావద్దు. విశ్వాసముతో కూర్చోండి, విశ్వాసముతో జీవించండి. సమస్తము సాధ్యము, సమస్తము సాధ్యం, సమస్తము సాధ్యం. అందరూ చేతులు పైకెత్తండి. ఒక 2 నిమిషాలు దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి త్వరగా. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా. సోబ్రాందేలే బ్రాసి టేరేలే మా బ్రాసి కర. ఎవరైనా బరువుతో వచ్చినట్లయితే, భారముతో, దుఃఖముతో, అవన్నీ కూడా ఈరోజు దేవుని సన్నిధిలో వదిలిపెట్టేసేయండి. విశ్రాంతిలోకి అడుగు పెట్టండి. ఆయన ఇచ్చేటటువంటి విశ్రాంతిలోకి అడుగు పెట్టండి. నీ క్రియల ద్వారా పొందుకునేది కాదు. దేవా, నా క్రియల ద్వారా కాదయ్యా, కానీ నీ కృపలో నేను విశ్వసిస్తున్నాను, నూతన సృష్టిగా మార్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను, నేను యేసుక్రీస్తు నామములో ఇది పొందుకుంటున్నాను అని పొందుకోవడం మొదలు పెట్టండి. కమాన్, ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. మీ నోటి నుంచి ఆ మాటను విడుదల చేయండి. బిగిన్ టు డిక్లేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. బిగిన్ టు డిక్లేర్ వాట్ గాడ్ హ్యాస్ డన్ ఫర్ యూ. ఆయన చేసిన కార్యము, దేవా నన్ను స్వస్థపరచు కాదు, దేవా నన్ను స్వస్థపరిచినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను, దేవా నాకు ఈ ద్వారము తెరవాలయ్యా అని కాదు, దేవా ఈ ద్వారము నా కొరకు తెరిచినందుకు కృతజ్ఞతలు తెలుస్తున్నాను, దేవా నన్ను క్షమించే మాత్రమే కాదు, దేవా నన్ను క్షమించినందుకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను, దేవా నన్ను ఆశీర్వదించు కాదు, దేవా నన్ను ఆశీర్వదించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కమ్ ఆన్, లిఫ్ట్ యువర్ హ్యాండ్స్. So brande rekarala ma brose kere mandere brose karala mande sere ma brondo. Hallelujah. Shere ba bande. Heavenly Father, I thank you, Lord, for these your precious people. I thank you for every person that is under the sound of my voice. Deva na swaramu vintuన్న ప్రతి ఒక్కరి కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దేవా, ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరు కూడా బై మిస్టేక్ కానీ రాలేదని నమ్ముతున్నాను. ప్రతి ఒక్కరు నీ ప్రణాళిక బట్టి ఇక్కడికి వచ్చారని నమ్ముతున్నాను. ప్రతి ఒక్కరు ఈ వాక్యము కూడా నీ ప్రణాళిక బట్టి విన్నారని నమ్ముతున్నాను. దేవా, ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాక్యము ద్వారా వచ్చిన సత్యము బట్టి దేవా ప్రతి ఒక్కరు కూడా విడుదల అనుభవించును గాక అని ప్రకటిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరు కూడా ఎవ్వరు కూడా అందరూ కూడా చింత నుంచి బయటికి వచ్చును గాక అని ప్రకటిస్తున్నాను. ప్రతి ఒక్కరు దేవా నువ్వు ఇచ్చినటువంటి విశ్రాంతి అనుభవించును గాక అని ప్రకటిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో మరి ఒకసారి దేవా నీ గొప్ప కృప బట్టి మేలు బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ బి టు గాడ్. ఈ రోజు మీరు విన్న వాక్యము ద్వారా ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతున్నాను. ఆశీర్వదించబడినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ కుటుంబము మరియు స్నేహితులతో షేర్ చేయండి. మీరు ఈ పరిచర్య ద్వారా ఆశీర్వదించబడి పాలిభాగస్తులు అవ్వాలని కోరుకుంటుంటే డిస్క్రిప్షన్లో ఉన్న చర్చ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ గమనించగలరు. మరిన్ని వివరాల కోసము మా వెబ్సైట్ www.newcity.in ని సంప్రదించండి. God bless you.